చండి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ కృపామయుడ మీకు స్తుతులు స్తోత్రాలు. నీ అద్భుతమైనటువంటి నీ ప్రేమలో మరొకసారి మమ్మల్ని మీరు నడిపించారు. అవును నాయనా, నీ కృప లేకుండా, నీ ప్రేమ లేకుండా, నీ యొక్క ప్రణాళిక లేకుండా ఇక్కడ మేము ఇలాగూ సమకూర్చబడలేం ప్రభా. నాయనా, ఏ లేఖనములు అయితే మేము సమీపించి ఉన్నామో ఈ లేఖనములు మాకు జీవముగాను, ఈ లేఖనములే మాకు ఉరిము తుమ్మిముగాను నిలబడ్డాయి నాయన. వీటి యందు నిలబడి ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను మేము పరిపూర్ణముగా పొందుకున్నట్టు కావలసినటువంటి చక్కదైనటువంటి ప్రభా స్థితిగతులు ఆత్మీయతలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి. గ్రహింపవలసిన సంగతులు గ్రహించినట్లుగా, మా ఆత్మ వృద్ధి కలిగినట్లుగా, నీ వాక్యమును నిజంగా ఆనందపడినట్లుగా సమస్తమును సరి చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. కూర్చుని దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు పరిశుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. చదవబడిన లేఖనాలు కూడా మన సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పౌలు గారు రాస్తున్నటువంటి సంగతులను చూస్తే ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేహము దానికోసం నియమించబడి ఉన్నది. మనందరి యొక్క జీవిత గమ్యం ఒకటే. ఈ రోజున మీకున్నటువంటి ఆశలను, కోరికలను, సమస్తాన్ని చంపుకొని మీరు నిలబడి ఉన్నటువంటి ఈ తీరు ఏదైతే ఉన్నదో ఇదంతా ఆ రాజ్యం కోసమే. కోల్పోయినది రాజ్యం కోసమే. కొన్నిటిని గురించి ఆలోచించకుండా నిలవరింది రాజ్యం కోసమే. సమస్తము కూడా ఈ భూలోకములో దేనిలో ఒకదాన్ని పొందుకున్నామని కాదు చేసింది. ఇక్కడే అన్నీ పోగొట్టుకున్నా సరే, అది బంధువులైన, ధనమైన, ఆరోగ్యమైన, పదార్థమైన, స్థలమైన, పొలమైన, వాహనమైన, అదని ఇదని కాదు. ఏదైనా సరే ఇక్కడ పోగొట్టుకున్నా కానీ ఆ రాజ్యంలో మాత్రము మనం ఉండాలనే మన ప్రయత్నం. ఆమేన్. కానీ అక్కడ ఉండడానికి అదొక ప్రత్యేకమైన పరిమాణం, అక్కడ ప్రత్యేకమైన నియమాలు, దానిలో చేరడానికి ప్రత్యేకమైన నియమాలు. ఒక ఇంటిలోనికి వచ్చి వెళ్ళినట్లుగా, సంఘంలోనికి వచ్చి వెళ్ళినట్లుగా కాదు. ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి ప్రత్యేక నియమాలకు లోబడిన వారు మాత్రమే వెళ్ళి రాగలుగుతారు. యేసు ప్రభువు అంటారు, పరలోకంలోంచి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకంలోకి మళ్ళీ ఎక్కగలవాడు ఎవడు లేడు. జాగ్రత్తగా వినండి. పరలోకములో నుంచి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకములోనికి మళ్ళీ ఎక్కగలిగి మరి దిగగలిగేవాడు ఎవడు లేడు. ఎందుకు దేన్ని బట్టి ఆయన మాట చెప్తా ఉన్నాడు? అదేంటే మరి అనేకులు దర్శనాల్లో పరలోకంలో చూశారుగా. చాలామంది నిత్యంలో వేయబడినట్టుగా, దూతలు దిగొస్తున్నట్టుగా వారే పరలోకమునందు వేయబడి ఉన్న సింహాసనాలను, చుట్టూ ఉన్న దేవదూతలను, అక్కడే ఉంటున్నటువంటి ఆ 4 జీవులను దర్శన రీతిలో వారు చూశారు. అది దర్శనమే. కానీ నిజంగా దేవుడు చెప్పినట్టుగా అక్కడి నుంచి దిగొచ్చి మరలా అక్కడికి వెళ్ళగలిగే వారు ఎవరై అంటే అక్కడి నుంచి వచ్చేవారైతే నాడు వెళ్ళగలుగుతారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే ఉండి, ఇక్కడి దేహంతోనే ఉండి, ఇలాంటి మహిమతో నింపబడి ఆ రాజ్యానికి వెళ్ళగలిగేవారు ఎవరూ లేరు. కుదరదు, సాధ్యం కాదు. మంచి వినాలి. అందుకే పౌలు గారు ఇక్కడ ఏమంటారంటే, చూడండి లేఖనాల్లో 50వ వచనం చూస్తే, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించు కొనదు. తర్వాత, ఇదిగో మీకు మర్మాన్ని తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. ఇక్కడ 50వ అధ్యాయంలో 50వ వచనంలో చివరి వచనాన్ని, 53లో మొదటి వచనాన్ని గమనించండి. క్షయత అక్షయతను స్వతంత్రించు కొనదు. నో, అంతేనా? 53వ వచనం చూడండి.
ఈ రెండు ఒకటేనా, వేరువేరుగా మాట్లాడుతున్నాయా? ఏమని మాట్లాడుతున్నాయి? ఒక చూడు అంటాడు, నౌ దిస్ ఐ సే బ్రెథ్రెన్ దట్ ద ఫ్లెష్ అండ్ ద బ్లడ్ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నైదర్ డోట్ ద కరప్షన్ ఇన్హెరిట్ ఇన్ కరప్షన్. స్వతంత్రించుకోవడం అనేది జరగదు, కానీ ధరించుకోవడం జరుగుతుంది అంటున్నాడు ఆయన. మీరు వ్యత్యాసాన్ని గమనించగలగాల. ఎందుకు అలాంటి పదాలు వాడుతున్నాడంటే, అమ్మా ఇటు చూడాలా, తల్లులు నన్ను చూడు, దయచేసి కొద్దిసేపు మా వాక్యం చక్కగా వినండి. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న ఈ దేహాలతో ఆ రాజ్యాన్ని చేరలేరు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకోసం నియమించిన మరొక దేహం ఉన్నది. ఆ దేహాన్ని స్వతంత్రించుకోవడం కాదు, ధరించుకోవాలి. అది ధరించుకుంటేనే ఆ దేహం ఎక్కడ తయారు చేయబడిందో అక్కడికి అది నిన్ను తీసుకెళ్తుంది. నిన్ను నన్ను ఆ రాజ్యంలోనికి, ఆ పరిమాణంలోకి తీసుకెళ్ళాలంటే ఆ దేహమే మనకు కావాలి. ఈ దేహంతో నువ్వు సంఘానికి రాగలుగుతావేమో, మేలులు చేయగలుగుతావేమో, ఆ రాజ్యాన్ని చేరుకోలేవు. ఆ రాజ్యాన్ని చేరుకోవడానికి ఏ దేహం అయితే అవసరం అంటున్నాడో, దేనినైతే ధరించుకోవాలంటున్నాడో, అది ఆ దేహాన్ని గురించి నీకు అవగాహన ఉండాలి. ఆమేన్. ఇంకొచ్చి నేను అంటాడు, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. తర్వాత ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, మంచి వినాల, క్షయమైనది ఏదో ఉంది, అంటే పాడైపోయేది ఏదో ఉంది, పాడు కానిది ఏదో ఉంది. ఇది దీన్ని స్వతంత్రించుకున్నప్పుడు కాదు, ఇది దీన్ని ధరించుకున్నప్పుడు ఇదిగో ఏదో జరుగుతుందంట. ఏది? ఈ మర్త్యమైనది, ఈ అమర్త్యతను స్వతంత్రించుకున్నప్పుడు కాదు, ధరించుకున్నప్పుడు. ధరించినప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థం కావాలా అయ్యా. ధరించినప్పుడు కొన్ని విషయాలు అర్థం కావాలా. దేన్ని ధరిస్తారు? వస్త్రాలనే. ఎస్ ఆర్ నో? వస్త్రంలో ధరిస్తారు. కానీ ఆయన వస్త్రాల గురించి మాత్రం మాట్లాడంలా, ఆయన దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేహమును వస్త్రంతో ఎలా పోలుస్తారు? ఆయన దేహం అనే తెర పైనుండి కిందికి నిలువుగా చీరెను. ఈ లేఖనం జ్ఞాపకం ఉందా? ఎస్, అఫ్ కోర్స్. బైబిల్లో మనం చూడగలిగినట్లుగానే దేవుడు వస్త్రాలను దేహమును వస్త్రాలతో పోల్చి ఆ దేహాన్ని ధరించుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే పరలోకం నుంచి ఒక బలిష్ఠుడైన దేవుడు దిగివచ్చి ఉండెను. ఆయన మేఘమును స్వతంత్రించుకొని కాదు ధరించుకొని ఉండెను. ఎస్ ఆర్ నో? ఇవి ధరించాల, ఇవి ధరించి తీరాల. అయితే ఈ అక్షయతను, మర్త్యత అమర్త్యతను ఇది ధరించుకున్నప్పుడే ఒక లేఖ నెరవేర్పు జరుగుద్ది. ఏ లేఖనం అది? జాగ్రత్తగా గమనించండి. విజయమందు మరణము మింగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. నా ప్రశ్న ఏంటంటే, ఈ లేఖ నెరవేర్పు జరిగిందా, జరగవలసినదై ఉన్నదా? అంటే పౌలు గారు అంటారు, అయ్యో మీకు మర్మం చెప్తున్నా, మర్చిపోబాకండి, జాగ్రత్తగా ఉన్నాడు అంటున్నాడు ఆయన. అయితే ఈ లేఖనము జరిగిందా, జరగవలసినదై ఉన్నదా, జరుగుతుందా? జరిగింది, జరగబోతుంది, మధ్యలో జరుగుతుంది లేదా? జరుగుతుందా? మూడు చెప్పేసి ఏదో ఒకటి కరెక్ట్ అయిపోద్ది అంటారా? ఇది మీరు చెప్పినట్టుగానే వాస్తవం. క్రీస్తులో జరిగింది. ఇట్ ఈస్ డన్. క్రీస్తులో ఇది నెరవేర్పు జరిగింది. ఎందుకంటే క్రీస్తు వారు 3 దేహాలను మాట్లాడడం మీకు గుర్తుందా? ఏంటంటే మొట్టమొదటిది మర్త్యమైనది, లేదా దీన్ని ఏమంటారు ఇంకా? క్షయమైనది. ఇంకా ఏమంటారు? మర్త్యమైనది రాశారు. ఇంకా ఇంగ్లీష్లో టెరెస్ట్రియల్, కరెక్టేనా? ఇంకోటి ఏంటది? సెలెస్టియల్. ఈ సెలెస్టియల్లో మంచిగా గమనించింది. దీన్నే మనం ఏమేమి పిలుస్తున్నాం? అక్షయత. తర్వాత ఇంకేమంటాం? అమర్త్యమైనది.
కరెక్టేనా? ఇంకోటి ఉంది, ఏంటది? ఒకటి మర్త్యమైన దేహము, రెండోది అమర్త్యమైన దేహం, మళ్ళీ రెండు. మంచిగా గమనించాల. అంటే పాడయ్యే దాంట్లో ఒకటి, పాడుగా దాంట్లో రెండు. పాడుగా దాంట్లో ఏంటి ఏంటి అవి? ఒకటి దీన్ని థియోఫనీ కూడా అంటాం, అవునా అయ్యా? థియోఫనీ అంటాం. తర్వాత ఇక్కడే గ్లోరిఫైడ్ ఉంటుంది, అంటే మహిమ శరీరం, మహిమ దేహం. కరెక్టేనా? ఇక్కడ ఈ దేహంలో ప్రస్తుతం మనం ఉన్నాం, దీంట్లోనే మనం శోధించబడుతున్నాము, దీంట్లోనే పరీక్షించబడుతున్నాము, దీంట్లోనే మనం విజయం పొందుకోవాలి. కానీ ఈ లేఖన నెరవేర్పు జరగాలంటే మంచిగా గమనించండి, ఈ యొక్క థియోఫనీ అనేటువంటి ఈ బాడీ, ఈ క్షయమైనటువంటి ఈ దేహాన్ని కప్పాలి. కప్పడం మాత్రమే కాదు, ఇది వచ్చి ఈ దేహాన్ని తీసుకెళ్ళాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ దేహము రెండు కలుస్తాయో అప్పుడే ఇది గ్లోరిఫైడ్ బాడీగా మలచబడుతుంది. గ్లోరిఫైడ్ బాడీలో మాత్రమే మనము విజయమునందు మరణమును పూర్తిగా జయించిన వారిగా నిలబడతాం. నా మాట మీకు అర్థమవుతుందా? అయితే జాగ్రత్తగా గమనించండి. మరి 1000 ఏళ్ల పరిపాలనలో మరణం ఉందా? ఎవరెవరికి ఉంది? 1000 ఏళ్ల పరిపాలనలో, కొత్త భూమి కొత్త ఆకాశం కాదు నేను చెబుతున్నది, 1000 ఏళ్ల పరిపాలనలో మరణం ఉందా? ఉంది. కానీ వారి గడువు పెంచబడుతున్నది. కరెక్టేనా? ఇప్పుడు వారు ఏ దేహంలో ఉన్నారు అక్కడ? భౌతిక దేహంలో ఉంటూనే వయస్సు పెంచబడుద్దా? లేదా గ్లోరిఫైడ్లో ఉంటారా? లేదా థియోఫన్లో ఉంటారా? భౌతిక దేహంలో ఉండి ఎలా పెరుగుద్ది అంటే, అట్లా చేయడానికి ఏమేం కావాలి? ఏ ఏ మార్పుల వల్ల భౌతిక దేహంలో వయస్సు పెంచబడుద్ది? ఒకటి వాతావరణము, రెండు ఆహారము. కరెక్టే. అత్యంత ప్రాధాన్యమైన ఒకటి ఉంది, ఓకే, లేఖన నెరవేర్పు, పర్వాలేదు. కానీ అసలు చేసలేదు ఒకటి ఉంది. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో మరి వధువు ఏ దేహంలో ఉంటుంది? పక్క లాగేస్తున్నా, కరెక్టే. తర్వాత పరిపాలించబడేవారు, ఇది మంచి క్వశ్చన్. ఏది మరి? 1,44,000 పరిచారకులు ఎలా ఉంటారు? ఏ దేహంలో ఉంటారు? మీకు తెలిసి 1000 ఏళ్ల పరిపాలన ఎవరెవరు ఉంటారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు భార్య, దేవుడు పనివారైన 1,40,000 పనివారు, తర్వాత పరిపాలించబడే ప్రజలు, వీరందరూ ఉంటారు. అందరూ ఒకే రకంగా ఉంటారా? ఉండరు. దేవుడు ప్రవక్త దాన్ని ఏమంటే, ద టైమ్ అండ్ ఎటర్నిటీ ఈజ్ యునైటింగ్ టుగెదర్ అంటాడు. అక్కడ కాలము, నిత్యత్వము రెండు కూడా ఒకేసారి భూమి మీద కనబడే సమయమే 1000 ఏళ్ల పరిపాలన. దేవుడు, వధువు మరియు పరిచారకులేమో కాలము లేని పరిమితిలో ఉన్నారు, లోకమేమో కాలం అనే పరిమితిలో ఉన్నది. వారు ఈ కాలము చేత ప్రభావితం చెందుతారు, మనం చెందము. ఎందుకంటే మనము కాలములో చెయ్యబడినటువంటి ఒక గొప్ప దేహాన్ని పొందుకొని ఉన్నాము, వారు ఇంకా ఆ దేహాన్ని పొందుకోలే. మరి ఏం జరిగింది? మనము గ్లోరిఫైడ్ బాడీలో ఉంటాం, దేవుడు కక్కేయండి, కరెక్టే, గ్లోరిఫైడ్ బాడీలో ఉంటారు. 1,40,000 మంది ఇజ్రాయేలీలు, వాళ్ళు భార్య కాదుగా, వాళ్ళు ఎట్లుంటారు? గ్లోరిఫైడ్లోనే ఉంటారు, మహిమ దేహంలోనే ఉంటారు. తర్వాత ఇప్పుడు వచ్చే ప్రజల దగ్గరికి వద్దాం. వీళ్ళు ఎట్లా ఉంటారు? పాపము తర్వాత మెతూషెల లాంటి వాళ్ళు ఎలా బతికారో అవి అట్లా ఉంటారు.
కరెక్టేనా? మెతూషెల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 960 కదా, అటు ఇటుగా 960 years బతికాడు ఆయన. అంటే వాతావరణ పరిస్థితులు, ఆహారము లేక నెరవేర్పు ఇవి మాత్రమే కాదు, కానీ వీటితో పాటు ఆ 1000 ఒకడు బంధించబడతాడు. ఎవడు? అసలు మరణానికి కారణము, సమస్యలకు కారణము, రోగాలకు కారణము వాడు బంధించబడటం వల్ల ఆయుష్ పెంచబడతా ఉంటుంది. వాడే మరణవృక్షం గుండా లోకాన్ని పాడు చేసేటువంటి ఒక పనికి మళ్ళీ జ్ఞానాన్ని ఇచ్చి కృత్రిమమైన వాటిని ఉత్పత్తి చేయించేది వాడే. అసలు మనుష్యుల యొక్క ఆయుష్ తగ్గిపోవడానికి క్రమక్రమంగా అంచెలంచెలుగా వాడు వేసిన ప్రణాళికల్లో వాడు ఖచ్చితంగా గెలిచాడు. కానీ కొంతమంది మాత్రమే విజయమునందు వాడి మరణం మునుడు విరగొట్టగలిగేటువంటి ప్రజలు కొంతమంది ఉత్పత్తి అవుతున్నారు అక్కడక్కడ. వాడు మనుష్యుల యొక్క ఆయుష్ను మెల్లమెల్ల తగ్గించుకుంటూ వస్తున్నాడు. కానీ దేవుడు నిత్యత్వంలో కొంతమంది తీసుకెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. ఆ రోజున ప్రజలు భౌతిక దేహాల్లోనే ఉంటారు, కానీ ఈ భౌతిక దేహాలు ఇంకా ఎక్కువైనటువంటి ఆరోగ్యము కలిగి ఉన్నట్లు కావలసినటువంటి ఆహారంలో మార్పులు, వాతావరణంలో మార్పులు, కరెక్టేనా? ఇంకా సాతాను బంధించబడుట. సాతాను కూడా బంధించబడ్డాక ఏమవుద్ది? రోగాలు వస్తాయా? వ్యాధులు వస్తాయా? ఇట్లా అడగద్దు అనుకుంటా. సమస్యలు వస్తాయా? రోగాలు రావా? ఏది రోగము? రోగం అన్నది మాటకి మీకు అర్థాన్ని గమనిస్తే మీకు చెప్పగలుగుతారు. ఏది రోగము? సాతాను వలన వచ్చింది మాత్రమే రోగమా? నాకు 70 ఏళ్ళు నడిచి నా మోకాలు చెప్పులు అరిగినాయి, ఇప్పుడు అది రోగమా కాదా? నాకు నేను తెచ్చుకునేది కాలం అనే పరిమాణంలో ఉన్నాడు అంటేనే వాడు మరణానికి దగ్గర అవ్వాల్సింది ఒక దినాన్ని. కానీ అది కొంత సమయం పట్టొచ్చేమో, కానీ ఒక కొంత కాలం పరిమితి దాటిన తర్వాత వాడు మరణానికి చేరువవలసిందే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఫ్యాన్ బంద్ చేయరు. ఇక్కడ స్పాంజ్ ఉండే. కాబట్టి కాలం అనేటువంటి ఆ పరిమాణాన్ని దాటగలిగిన తర్వాత మాత్రమే వారు ఎలాంటి రోగాలు లేకుండా నిత్యత్వంలో నిలబడగలిగే అవకాశం ఉంది. ఆమేన్. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దేహాలలో మనము స్వతంత్రించుకోవలసినటువంటి ఆ అక్షయమైన దేహము పరలోకంలో మన కోసం నియమించినటువంటి ఒక వస్త్రం ఉన్నది. ఆ వస్త్రాన్ని నువ్వు నేను ధరించుకున్న తర్వాతే ఈ లేఖన నెరవేర్పు జరుగుద్ది. ఏ లేఖనము? విజయమందు మరణము మింగివేయబడును అని రాయబడిన వాక్యము నెరవేరును కాదు, నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆమేన్. అయితే జాగ్రత్తగా గమనించండి. ద 3 bodily stages ఫర్ ఎటర్నల్ పర్పస్. నిత్యత్వ దేహము, నిత్యత్వమునకై 3 రకాల దేహాలు లేదా 3 దశల దేహాల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఏ దేహమునకు ఏ ప్రత్యేకమైన పని అప్పచెప్పబడిందో కొంత భాగాన్ని చూసి మరికొంతగా మనం ముందుకు సాగిపోయే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా నేను కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్ అనే వర్తమానంలో (65-0221E) 65-0221E. దానిలో 96 పేరా చూడండి, 96వ పేరా. జాగ్రత్తగా గమనించండి. మీరు ఆయనకున్నటువంటి ఆ బిరుదులను, దేవుడికున్న బిరుదులను చూడండి. ఏంటది? కింగ్ ఆఫ్ రైచియస్నెస్ అంటే ఏంటిది? నీతికి రాజు. కరెక్టేనా? మంచిగా గమనించండి. నీతికి రాజు. ఇప్పుడు
Hebrews 7:2. హెబ్రూలో 7వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా చూస్తే King of righteousness ఆయన నీతికి రాజని, and King of peace. ఆయన సమాధానానికి రాజని. He is two kings. ఆయన ఏమై ఉన్నాడు? 2 స్థానాలలో రాజుగా నిలబడ్డాడు ఆయన. తర్వాత Now watch. ఇప్పుడు గమనించండి, Hebrews 7:2. హెబ్రీ 7వ అధ్యాయం 2వ వచనం మీరు చూస్తే King of righteousness, నీతికి రాజనియు also the King of peace. మరియు సమాధానానికి రాజనియు. He is two kings there. ఆయన అక్కడ 2 రాజులుగా కనబడతా ఉన్నాడు. Now, ఇప్పుడు since he has come in the flesh and received his body up. మంచిగా గమనించండి, ఆ పదాన్ని మళ్ళీ చదవండి. Now, సిన్స్ ఇప్పుడు now since he has come in the flesh ఇప్పుడు ఆయన ఒక దేహములో వచ్చి ఉన్నాడు గనుక and received his body up, ఆయన తన దేహాన్ని ఆయనే తీసుకొని పైకి వెళ్ళాడు గనుక in Revelation 21:16, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా చూస్తే he is called ఆయన ఏమని పిలువబడుతున్నాడు అంటే the King of kings. ఆయన రాజులకు రాజని పిలువబడుతున్నాడు. He is all three of them together. ఈ మూడిటికి లోతైన అర్థాలు ఉన్నాయి. ఈ మూడు ఒకటి కాదు, ఈ మూడు ఒకే చోట జరగట్లేవు. ఇప్పుడు మనమున్న ఈ భౌతిక పరిమాణంలో ఈ మూడు జరిగేటువంటి సందర్భాలు వేరు. ఆయన ఎప్పుడు నీతికి రాజుగా ఉన్నాడు, ఎప్పుడు సమాధానానికి రాజుగా ఉన్నాడు, ఎప్పుడు రాజులకు రాజులుగా ఉన్న విషయం గమనించాలి. ప్రకటన గ్రంథంలో భూ అధిపతులు, భూరాజులు తమ దగ్గర ఉన్నటువంటి ఏమేమి తీసుకొస్తారు ఆయన దగ్గరికి? వారి అర్పణలను, వారి సమస్తమైనటువంటి నైవేద్యములు ఆయన దగ్గర తీసుకొస్తారు. ఆయన రాజులకు రాజుగా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి దీనికి నిర్ణయించబడిన కాలం వేరు, సమాధానానికి నిర్ణయించబడిన కాలం వేరు, నీతికి రాజుగా నిర్ణయించబడిన కాలం వేరు. కానీ వీటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని వివరిస్తూ ప్రవర్తించారు. ఇంకొచ్చు చూడండి, కింగ్ గాడ్ ఏంటది? కింగ్ గాడ్, రాజైన దేవుడు, కింగ్ థియోఫనీ. మంచిగా వినండి, మళ్ళీ 3 వస్తాయి. ఏంటది? కింగ్ గాడ్, రాజగు దేవుడు, కింగ్ థియోఫనీ, రాజగు థియోఫనీ, కింగ్ జీసస్, రాజగు క్రీస్తు. హి ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. మంచిగా గమనించాలి, ఈ 3 వేరు వేరు. మంచిగా వినాల. దీనిలో రాజగు దేవుడు, రాజగు థియోఫనీ, రాజగు క్రీస్తు, ఇవన్నీ ఒకటేనా? అయ్యా, ప్రవక్త దీన్ని ఏమని చెప్తా తెలుసా? ఇది ఎలాంటిదంటే ఈ నిర్మాణము మనుషులకు గల లోపల ప్రాణము, ఆత్మయు, దేహం ఎలాగో ఈ 3 టైటిల్స్ అలాంటివి. ఈ 3 టైటిల్స్ కూడా ఇగో దీంట్లో రాజగు థియోఫనీ, రాజగు క్రీస్తు, రాజగు దేవుడు. ఇది మెజారిటీ ప్రజలకి, చాలా మంది ప్రజలకి కరెక్టేనా? ప్రతి మోకాలు వంగాల్సిందే. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర వంగని మోకాలు ఉండని పేరు అది. ఇది రాజగు క్రీస్తు. ఇది ఎవరెవరికి అంటే భార్యకి, 1,40,000 మందికి, డినామినేషన్స్కి, 1000 ఏళ్ళ పరిపాలించబడే వారికి. కానీ ఇదెవరికయ్యా అంటే అచ్చంగా నిత్యత్వం యొక్క పరిమాణంలో ఉండే వారికి మాత్రమే ఆ టైటిల్ వాడబడ్డానికి అవకాశం ఉంటుంది. రాజగు థియోఫనీ, ఈజ్ ఎ కింగ్ ఆఫ్ థియోఫనీ. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు అర్థం కాదు. 2 పదాలు చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో. దేవుడు 2 పదాలు వాడాడు తన ప్రవక్త ద్వారా. వర్తమానాలు చూస్తూ ఉంటే థియోఫనీ అనే పదాన్ని మనం చాలా బాగా చూస్తూ ఉంటాం కదా. థియోఫనీ యాక్చువల్ అది థియోలాజికల్గా మాట్లాడే వ్యక్తులు, అంటే తత్వజ్ఞానంతో మాట్లాడే వ్యక్తులు ఈ పదాన్ని బాగా వాడతారు. కానీ అక్కడ 2 పదాలు ఉంటాయి, ఒకటి థియోఫనీ, 2 ఎపిఫనీ. జాగ్రత్తగా రాసుకో. ఒకటి థియోఫనీ, 2 ఎపిఫనీ. ఈ రెండిటికి తేడా తెలియాలి మీకు ఫస్ట్. మంచిగా వినండి.
థియోఫనీ అంటే ఏంటంటే థియో అంటే దేవుడు, THEO, థియో అంటే దేవుడు. ఫన్నీ అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే గ్రీకు లాటిన్ భాషలో ఫన్నీయా అనే పదం ఉంటుంది. ఇంగ్లీష్లో తర్జమాకు వచ్చరికి ఫనీ. ఫనీ అంటే కనబడుట, దేవుడు కనబడుట, దేవుడు ప్రత్యక్షమగుట, దేవుడు దృశ్య రూపంలోకి వచ్చుట. ఎందుకు థియోఫనీ అవసరమయ్యా అంటే, మీకు కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పి వెంటనే మళ్ళీ అందరికి అర్థమయ్యేట్టు చెప్తాను. మీకు ఈ డ్రై ఐస్ తెలుసా? డ్రై ఐస్ అంటే తెల్లగా పొగలు వస్తూ ఉంటాయి చూసారా? నార్మల్గా బయట పెడితే చాలు ఇట్లా స్టేజ్ల మీద పొగ రావడానికి పెడతా ఉంటారు. అదేంటది? అదేం కెమికల్? అది ఏం వాయువు అది? మెజారిటీ దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ కనబడుతూ ఉంటుంది. మంచిగా వినండి. అయితే ఆ వాయువులను సరైన కొన్ని ఉష్ణోగ్రతల దగ్గర పెట్టేసరికి కంటికి కనబడిన వాయువు ఒక్కసారి పదార్థ రూపంలోకి వచ్చేస్తుంది. చూడలేనటువంటి స్థితిలో ఉండేది చూడగలిగే స్థితిలోనికి మలచబడతా ఉంది. ఆమేన్. అయితే దేవుడు కూడా ఎవ్వరూ చూడడానికి వీలు లేకుండా, ఎవ్వరూ సమీపించడానికి అవకాశం లేకుండా ప్రజ్వలించుచున్నటువంటి అగ్ని వలె, ఏ మనిషి చూసి కూడా నరుడు బ్రతికి ఉండలేనటువంటి స్థితిలో ఉన్న ఆయన మనుషులు చూడడం కోసం, చూడదగిన రూపాల్లోకి రావడం కోసము తన రూపాన్ని మార్చుకుంటున్నాడు. అదే థియోఫనీ. చూస్తే బతుకుతారా? బ్రతకలేడు. అంత శక్తి ఏనడుకుంది? లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? చూడగలిగే రీతిలోకి రావడం కొరకు ఆయన తన రూపాన్ని మార్చుకొని మన మధ్యలోకి వచ్చాడు. అదే థియోఫనీ. అయితే ఎన్ని రూపాల్లో వచ్చాడు? ఒకటా రెండా? అనేకమైన రూపాల్లో వచ్చాడు. దేవుడు ప్రవర్తించాడు. ఎండవేళ అబ్రహాము దగ్గరికి దిగి వచ్చింది కూడా థియోఫనే. మెల్కీసెదెకు థియోఫనే. మోషే దగ్గర ఆ మండుచున్న అగ్ని పొదలో ఉన్నది కూడా థియోఫనే. యాకోబు పెనుగులాడింది థియోఫనే. ఎస్ఆర్నో? వెలుగు వలె, మేఘస్తంభం వలె, అగ్నిస్తంభం వలె కనబడింది థియోఫనే. ఇంకా అయ్యా యెహోషువ ప్రభుదూతగా కనబడింది థియోఫనే. దేవదూతలు కూడా మనోహ, మీకు గుర్తుందా? మనోహ నీ పేరేమిటి అనగానే అని అంటాడు, అది చెప్ప వీలు పడదు అంటాడు. అది థియోఫనే. ఇంకా అసలు మేజర్ ఒకటి ఉంది, అది రాలేదు. థియోఫనే వాస్తవమే. యేసు ప్రభువుగా శరీరధారిగా దిగిరావడము థియోఫనే. ఆయన వచ్చిన థియోఫన్లు అన్నిట్లలో యేసు ప్రభువు రావడం అనేది అల్టిమేట్ ఫామ్. అది ఉన్నతమైనటువంటి ప్రదర్శన, కృపలో జరిగిన కార్యం. అది ఇంకొక థియోఫనీ మీకు తెలియాలి. ఇది కూడా థియోఫనే, క్లియర్. అది డౌట్. మేఘం అగ్నిస్తాం అనేసంగా ఇంకొక థియోఫనీ ఉంది. ఇది మోస్ట్ మేజర్ ఇంపార్టెంట్. ఎవరన్నది? గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఎవరికి విన్నాడు కాబట్టి పేపర్ లీక్ అయింది. కరెక్ట్. దేవుడు తాను ప్రవక్తల్లో కోమరించుకొని రావడము కూడా థియోఫనీలో భాగమే. ఆయన ఏమై ఉన్నాడో నీకు బయలుపరచడానికి నీ కన్నులతో చూచి, నీ చెవులతో విని, నీవు స్పృశించగలిగే స్థాయిలోకి దిగి రావడానికి ఆయన మార్చుకున్న ప్రతి రూపము థియోఫనే. ఎవ్రీథింగ్ ఈజ్ థియోఫనీ. మరి ఎపిఫనీ అంటే ఏంటిది? ఆ థియోఫనీని గూర్చినటువంటి సడన్ రియలైజేషన్, దాని పరిపూర్ణ ప్రత్యక్షతయే ఎపిఫనీ. అంటే ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. నాతో పాటు ఒక అబ్బాయి నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ వెళ్తున్న అబ్బాయి చాలా మాటల్లో మాట, ముచ్చట్లు చెప్పాడు. చూశాను, నేను ఎప్పుడు గుర్తుపట్టలేవన్నీ. మాటల్లో మాట అయిన తర్వాత తీరా చూసి ఆ సంభాషణ ప్రకారంగా వీడు మా బంధువుల అబ్బాయే, ఈ నాకు తమ్ముడు అవుతాడు. ఓరి నువ్వేనారా అన్న. ఇదే ఎపిఫనీ. నీకు అర్థమైందా? బాగుందిగా. ఎపిఫనీ అంటే అదే. అంటే థియోఫనీలో కనబడతాడు, ఉంటాడు, ఏదో తెలీదు. ఇప్పుడు ఎంఐ మార్గంలో ఇద్దరు కనిపెట్టలేకపోయారు. తోటమాలనుకుంది ఒక ఆవిడ. అంటే వాళ్ళు థియోఫనీలో చూశారు కానీ వాళ్ళ దగ్గర ఎపిఫనీ లేదు. ఎపిఫనీ లేకపోయేసరికి ఎవరో ఉన్నారు, ఏందో ప్రకటన 10 మేఘమంట, ఏందో అది.
థియోఫనీని గుర్తించడానికే నీ జన్మ ధన్యం కావాలి. ఆ థియోఫనీలో నుంచి ఎపిఫనీ వస్తే నువ్వు ఎత్తబాట నీకు ఇక అంత జరిగిన ఎత్తబాట లేకుండా ఉంటుందా? ఎందుకంటే అది ఉన్నతమైనటువంటి ధన్యత. ఎపిఫనీ అంటే ఆ యొక్క మంచి గమనించాను. యాకోబు కూడా పెనుగులాడుతున్నాడు. ఒకసారి అధ్యయనం చేయండి, మీకు చూపిస్తాను, చూడండి, మంచిగా గమనించాలా. నేను కొంచెంసేపు మాట్లాడతాను, నా ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగాలేదు, జాగ్రత్తగా వినండి. మన జెనసిస్ ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని యాకోబు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినంత పంపివేసాను. ఓకే, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. నరుడు అంటే మనిషి రూపమే ఉండాలా ఖచ్చితంగా. దేవుడు ఎట్లా నరు రూపంలోకి వస్తాడయ్యా, దాన్ని థియోఫనీ అంటారు. చాలామంది ఏంటంటే మెసేజ్లో థియోఫనీ అని తెలియగానే ఏవో కొన్ని చోట్ల మాత్రమే కనబడే థియోఫనీ, మిగతాది కాదు అనేటువంటి రూపంలో మాట్లాడుతున్నారు. కాదు, ఎవ్రీథింగ్ ఏదైనా సరే ప్రభువును మనం చూడగలిగే రూపంలో ఆయన దిగొచ్చే ప్రతిదీ థియోఫనీ. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నిజముగా అబద్ధం చెప్తలేదు అంటే మీరు ఊహాగానంగా చూసుకోకూడదు. నిజముగా మీ మధ్యలోకి ఆయనే వెలుగుగా దిగొచ్చాడు అనుకో, అది థియోఫనీ, అది కూడా థియోఫనీ. సరే, ఇంకొంచెం ముందుకు చదవండి. నరుడిలో ఉండి యుద్ధం చేస్తా ఉన్నాడా? తాను అతని గిరకుండా చూచి తొడగోటి మీద అతని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడవలసి. ఇప్పుడు యాకోబు దగ్గరికి థియోఫనీ వచ్చింది కానీ ఎపిఫనీ రాలే. కరెక్టే నేను చెప్పింది? ఇప్పటి వరకు చదివిన లేఖనం వరకు చూస్తే థియోఫనీగా దేవుడు వచ్చాడు కానీ ఇది ఎవరై ఉన్నది ఏమై ఉన్నది అన్న ప్రత్యక్షత ఎపిఫనీ కలగలే. తర్వాత ఇంకొంచెం ముందు చదువును. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడగగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను పోనీయనని ఆయన నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇప్పుడు అసలు మనుషులతో ఎప్పుడు పోరాడాడు ఆయన? మీకు అర్థమవునట్లుగా మీరు మంచిగా వినాలా. దేవుడితో పోరాడావు అంటే ఆయన దేవుడు అని మనకు అర్థమైంది. నరుడితో ఎప్పుడు పోరాడాడు? మనుషులతో ఎప్పుడు పోరాడాడు? ఈ రెండు మిళితమై అదే థియోఫనీలో చోటు చేసుకున్న కార్యాలు. ఈ రెండు చేసుకున్నటువంటి ఆ కార్యాలలోనే ఇక్కడ దేవుడు తాను థియోఫనీనై ఉన్నానని చెప్పుటకు దేవుడననియు. కరెక్టేనా? అంతేకాకుండా ఆ మాటలో తనకు ఎపిఫనీని అప్పచెప్తా ఉన్నాడు, ప్రత్యక్షతను అప్పచెప్తా ఉన్నాడు. నాయనా, నువ్వు పోరాడింది సాధారణమైన మానవుని కాదు, దేవునితో పోరాడావు అని ఏ ప్రత్యక్షత అయితే థియోఫనీగా యాకోబు పొందుకున్నాడో దాని వెనువెంబడి ఆ ప్రత్యక్షత యొక్క అర్థం ఏమై ఉన్నదో, థియోఫనీ ఏ విషయాన్ని సూచించడానికి వచ్చిందో దాన్ని సూచించి ఎపిఫనీని పొందుకున్నాడు. అప్పుడే అంటాడు, కంటిన్యూ. అప్పుడు యాకోబు అంటాడు, నీ పేరు దయచేసి తెలిపోయా. ఎందు నిమిత్తం అడుగుతున్నావు అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని. ఇప్పుడు యాకోబుకి ఎపిఫనీ వలన థియోఫనీలో దేవుని చూసిన విషయం తెలిసింది. కరెక్టేనా అయ్యా? ఇది థియోఫనీ, ఇది థియోఫనీ. ఆమేన్. దీని వెనకాల ఎపిఫనీ ఏంటో తెలుసా? ఇది 7 దూతలు. దీనిలో 7 దూతల యొక్క ప్రజలమైన మనమును వధువు చేత ఏర్పాటు చేయబడినది. దీనిలో 7 ఉరుముల స్వరమును. ఇది నథింగ్ బట్ ద క్రైస్ట్. ఇదే ఎపిఫనీ. కరెక్టేనా? ఇప్పుడు ఒకటి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటో తీసుకెళ్ళి, బాబు థియోఫనీ రాను, మీది ఆ బ్యాచ్ అంటాడు. వాడికి తెలియదు. ఒకవేళ వాడికి తెలిసినా, రేపు బ్రదర్ నాయన ప్రకటన 10 వచ్చి దీమేగా అన్నాం అనుకో, నమ్మినా వాడికి ఎపిఫనీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే
నిజంగా ఆ స్థాయిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయడానికి వచ్చినప్పుడు కూడా అక్కడికి దానికంటే ముందు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ముగ్గురు దిగొచ్చారు. ముగ్గురు వచ్చింది థియోఫనీలోనే. దే poured themselves into that vessel. ఆ దేహాలలో తమ్మును తాము కుమ్మరించుకున్నారు వారు. ఎవరెవరు? అక్కడ కింగ్ థియోఫనీ ఉన్నది, ఏంజల్ థియోఫనీస్ ఉన్నాయి. థియోఫనీలో దేవుడు ఉన్నాడు, థియోఫనీలో దూతలు ఉన్నారు. ఎస్ సార్. అయితే అబ్రహాం దగ్గర రాగానే అబ్రహాంకి టక్కని ఇట్లా అదేది దీనికోసమే జన్మించబడ్డాడు అన్నట్టుగా చిటికేసే లోపల థియోఫనీ ఎపిఫనీ రెండు వచ్చేసాయి. ఇటు థియోఫనీ ఇటు ఎపిఫనీ రెండు వచ్చేసి అంటాడు, నా ఇంట్లో భోజనం చెప్పి నేను పంప ప్లీజ్ దా అంటాడు. ఇక నువ్వు అసలు దాటిపోకూడదు. సరే, ఎందుకంటే ఇక్కడ థియోఫనీని పొందుకున్నాడు, ఎపిఫనీ పొందుకున్నాడు. ఆ తర్వాత అక్కడ దేవుని ప్రవక్త అంటాడు ఎలోహీమ్ అనే పదం వాడాడు అంటాడు. అక్కడ తెలుగులో సర్వశక్తిమంతుడు అనేటువంటి పదం కనబడుతూ ఉంటుంది, మనకు కనబడదు, తెలుగు తర్జుమా తప్పదు. ఇంగ్లీష్లో అక్కడే ఎలోహీమ్ అనే పదంతో ఉచ్చరించాడు అని చెప్తాడు. అక్కడి నుంచి ఇద్దరు దూతలు మెల్లగా సొదొమ ప్రాంతానికి వెళ్ళిపోయారు. గవిని దగ్గర కూర్చున్నాడు ఒక ఆయన. ఎవరైనా? ఈయన కూడా దేవుణ్ణి నమ్ముకునేటువంటి వాడే. కానీ చూడగానే చాలామంది చూస్తూ ఉంటారు, ఎవరో కొత్తలులే, వర్తకానికి వచ్చారులే, వ్యాపారానికి వచ్చారు అనుకున్న వాళ్ళు కాదు. చూడగానే థియోఫనీని గుర్తుపట్టాడు. కానీ ఎపిఫనీ దొరకక ప్రభువులారా అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? థియోఫనీ లభించింది. థియోఫనీని గుర్తుపట్టగలగడం కూడా దేవుడి పిల్లల వల్లే జరుగుద్ది, కానీ పరిపూర్ణ ప్రత్యక్షత కలగల. కరెక్టేనా? పరిపూర్ణ ప్రత్యక్షత దొరకకుండా కేవలం థియోఫనీ దగ్గర మాత్రమే నిలిచిపోయి ఎపిఫనీని పొందుకోకపోవడం వల్ల వారిని ఆయన అంటాడు ప్రభువులారా. కానీ అబ్రహాం అలా సంబోధించలే. అబ్రహాం ఏమంటాడు? ప్రభువా, ఓ ఎలోహీమ్. థియోఫనీని ఎపిఫనీని ఏకకాలంలో పొందుకోగలిగేది అబ్రహాం సంతానమే. ఇంకెవరు ఈ రెండింటిని పొందుకోలేరు కలిపి. కానీ కొంతమంది ఉన్నారు, లోతు. ఈ లోతు సంతానం ఎవరు? వాళ్ళు కూడా దేవుని నమ్మిన వారే, కానీ ఇది భిన్నమైనటువంటి ఎంటే మెసేజ్ పేరు పెట్టుకునే కానీ కొంచెం డిఫరెంట్ అన్నట్టు. ఇది ఈ సంఘం కొంచెం ఎంటే మెసేజే, వీళ్ళు మొక్కేది యెహోవానే, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర థియోఫనీలు ఉంటాయా? ఎందుకుండవు? అలా ఫోన్లలో డీపీలలో వెనకాల ఎక్కబడితే అక్కడ ఉంటాయి ఇవి. ఇప్పుడు లోతు దగ్గర థియోఫనీ ఉందా లేదా? అబ్రహాం దగ్గర ఉందా లేదా? అన్ని చోట్ల థియోఫనీ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఇది పెట్టుకోకపోతే లైసెన్స్ అన్నట్టు అయిపోయింది. ఇది ఎండే మెసేజ్కి ఈ రోజున. కరెక్టేనా? ఇది లేకపోతే లైసెన్స్ లేదు చర్చ్ అన్నట్టు మాట్లాడేశారు. సమస్యలు ఏందయ్యా అంటే యూ హ్యావ్ ద థియోఫనీ, వాట్ అబౌట్ ది ఎపిఫనీ? ఇక్కడ నిలబడే సంఘాలు థియోఫనీ పొందుకున్నారు వాస్తవమే. ఎపిఫనీ ఏది? ఒక ఆయన అంటాడు దిస్ ఈజ్ సైన్ అంటాడు, ఆయన ఎపిఫనీ అట్లుంది అంటే ఆయన ప్రత్యక్షత అట్లుంది. ఇంకొక ఆయన అంటాడు దిస్ ఈజ్ ద కమింగ్ అంటాడు, ఈయన ప్రత్యక్షత అట్లుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఎపిఫనీయే థియోఫనీ యొక్క శక్తిని మనకు అనుగ్రహించేది. ప్రత్యక్షత, ద సడన్ రియలైజేషన్ ఆఫ్ ద థియోఫనీ కరస్పాండెన్స్. థియోఫనీ రావడానికి గుర్తుపెట్టుకోండి, థియోఫనీ వచ్చే రూపానికి వచ్చే కాలానికి దానికి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. మంచి వినాల. ఇప్పుడు యేసు ప్రభువు దేహ రూపంలో థియోఫనీకి వచ్చాడు. దేని కొరకు? తను తాను అర్పించుకోవడానికి. కరెక్టేనా? ఆమేన్. అయితే కింగ్ థియోఫనీ వేరు, ఏంజల్ థియోఫనీ వేరు, హ్యూమన్ థియోఫనీ వేరు. మీకు అర్థం కావాలా? దేవుడి థియోఫనీ వేరు, దూతల థియోఫనీ వేరు, మన థియోఫనీ వేరు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? దయ్యాలకు కూడా థియోఫనీ ఉంటుంది తెలుసా? ఏమేమి దయ్యాలకు థియోఫనీ ఉంటుందా? వాటికి ఫనీ ఉంటుంది, థియో ఉండదు. మంచిగా అనిపించేది. అయితే థియో అంటే దేవుడు. అవి నేరుగా దయ్యాల్ని కంటికి కనబడవు. ఉదాహరణకి ఇద్దరు ప్రార్థన వీరులు ఉన్నారు చూడండి, మాలాసే ప్రార్థన వీరులు ఇద్దరు. అయితే ఆ దయ్యాలు నేరుగా కనబడవు, ఎవరిలో ఒకరిలో దూరి కనబడతా ఉంటాయి.
కరెక్టేనా? ఇప్పుడు పందుల్లో దూరాయి, ఇప్పుడు దయ్యం 10 రూపాయలు సంతరించుకుందా? అరే అబ్సల్యూట్లీ. ఒకప్పుడు సర్పం అనే జంతువులో దూరింది, సంతరించుకుందా? దూరింది కాబట్టి రూపాన్ని మార్చాల్సి వచ్చింది. మిగిలిన వాటన్నిటితో పోలిస్తే మనుషులు పడేయడానికి అత్యంత మోస్ట్ సూటబుల్ బీస్ట్ ఏదంటే సర్పం. కాబట్టి ఆ రూపంలోకి వచ్చింది కాబట్టి దేవుడు దాన్ని శపించి దీని జాతి మొత్తాన్ని పక్కన పడేశాడు ఆయన. అవి కూడా కంటికి కనబడలేనటువంటి ఆత్మగానే ఉంటున్నాయి కాబట్టి అవి వేటిలోనికి అయితే దిగుతున్నాయో ఆ రూపాలను సంతరించుకుంటున్నాయి. పందుల రూపంలో చూసాం బైబిల్లో, సర్ప రూపంలో చూసాం, మనుషుల రూపంలో చూసాం, ఇంకా వెలుగుదూత వేష రూపంలో చూడలే? అరే సాతానే వెలుగుదూత వేషం వేసుకొని రాడా? అది వాడికంటూ చూపించుకునే ఫనీ అపియరెన్స్ మోసం చేయడానికి. ఇంకే రూపంలో వస్తాడు? మేక కాదు, గొర్రెనా? నా స్వరం అంతా గెలిచి వచ్చిందా? ఏమిరా వారి గొర్రె రూపంలో గొర్రెలాగా గొర్రెతోలు వేసుకొని వస్తాడు. కరెక్టేనా? ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు యేసు ప్రభు వారు అందుకోసమనే ఈ వారు ఆయా రూపాల్లో వాళ్ళు ఇమిడిపోతారు కాబట్టి యేసు ప్రభు వచ్చి అపవాది సంబంధులారా అని పిలిచాడు కొంతమంది ప్రజల్ని. పౌలు గారు అయితే ఏకంగా ఏమంటాడు ఆయన? అపవాది కుమారుడా అంటాడు. కరెక్టేనా? దేన్ని బట్టి చెప్తున్నాడంటే వారిలో ఆయా ఆత్మలు నిజంగానే ఆకారాన్ని దాల్చుకుని నివసిస్తూ ఉన్నాయి. అయితే మంచిగా వినండి, దేవుడు ఎలాగైతే దేహ రూపంలోకి వచ్చి అది పరిపూర్ణం చేయబడడానికి ఒక ప్రణాళిక ఉన్నదో, సాతాను కూడా ఒక దేహ రూపంలోకి వచ్చి అది పరిపూర్ణం చేయడానికి ఒక ప్రణాళిక ఉన్నది. అదే పోపు. పోపు ఎవరో కాదు, దయ్యము దుష్టుడు సాతాను ఆత్మగా ఉన్న వాడు మనిషి దేహంలో పూర్తిగా సంతరించుకోవడానికి ఎన్నుకున్నాడు గొప్ప పాత్ర, పెద్ద పాత్ర. మొట్టమొదటిగా అంత్యక్రీస్తుగాను, అబద్ధ ప్రవక్తగాను, తర్వాత పరిపూర్ణమైనటువంటి మృగముగా వాడు మలచబడతాడు. వాడు అంటే వాడు తన రూపాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తాడు. అప్పుడు బీస్ట్ అవుతాడు వాడు. అంటే ఏం జరుగుతున్నాయి ఇక్కడ? ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచంలో ఉండే శక్తులు దృశ్య రూపంలోనికి తమను తాము కుమ్మరించుకుంటూ పరిపూర్ణతను చేరుకుంటున్నాయి. కానీ దేవుడు చేసిన గొప్ప వాగ్దానం ఉన్నది, అడ్డగించువాడు అడ్డగించేంత వరకు కూడా వాడు పరిపూర్ణుడు కాడు. ఆ అడ్డగించువాడు మనమే. మనం ఉన్నంతసేపు సాతానుగాడు దుష్టుడు పోపులో పరిపూర్ణంగా కుమ్మరించుకోలేడు, అలాగూ కనబడలేడు. ఆమేన్. కానీ దూతలది వేరు, దూతలది వేరు. ఎందుకంటే దూతలు కొన్ని చోట్ల ఎలా వస్తారు చెప్పండి? ఆరేసి రెక్కలు కలిగిన రూపంలో వస్తారు, వెలుగు రూపంలో వస్తారు, స్వర రూపంలో వస్తారు, ఆతిథ్యం చేయించుకోవడానికి వచ్చినట్టుగా వస్తారు. అయ్యో, రాహబ్ అనే వేశ్య దగ్గర దూతలేనవారు ఎస్ఆర్ కరెక్టేనా? జస్ కింగ్ థియోఫనీ రూపాలు వేరు, దూతల థియోఫనీ రూపాలు వేరు, మన థియోఫనీ రూపాలు వేరు. కరెక్టేనా? అయితే దేవుడి రాజగు థియోఫనీ ఎన్నోసార్లు భూమి మీదకి వచ్చింది, పోయింది. కరెక్టేనా? తర్వాత దూతల థియోఫనీ ఎన్నోసార్లు వచ్చాయి, పైకి వెళ్ళిపోయాయి. కానీ నా థియోఫనీ ఎన్నిసార్లు వచ్చింది భూమి మీదకి? ఎన్నిసార్లు వచ్చింది? నా థియోఫనీ నేను చెప్పేది. అయ్యో, దేవుడిది కాదు, మేఘంది కాదు, మన వడి కొలర్స్ దూతలది కాదు, నీది నాది. థియోఫనీలో దేవుడి యొక్క థియోఫనీ వేరు, దూతలు దిగొస్తున్నటువంటి థియోఫనీ వేరు, నా థియోఫనీ వేరు. మంచిగా గమనించాలి. నా థియోఫనీ ఎప్పుడు తయారు చేయబడుతుందయ్యా అంటే అది జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచనలోనే ఉంది. కానీ అది రూపాన్ని ధరించుకునేటువంటి కాలం వేరు. నా మాట వింటున్నారా? ఆలోచనలో ఉన్న నీవు నిజ రూపంలోనికి దిగి వచ్చిన కాలములోకి నువ్వు రాగానే నీకంటూ నియమించబడినటువంటి ఆ థియోఫనీ దేహం ఏర్పాటవుతుంది. ఎలా ఏర్పాటవుతుంది అంటే మంచిగా గమనించండి. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం వరకు కూడా
థియోఫనీలు ఉన్నాయా నీకు నాకు? యేసు ప్రభువారి యొక్క మరణ శిలువ పునరుద్ధానాల సమయం వరకు, దానికంటే ముందు నీకు నాకంటూ నియమించబడినటువంటి ఆ అమర్త్యమైనటువంటి ఆ ధరించుకోదగిన దేహము థియోఫనీ ఉన్నదా? ఉండి ఉంటే మీకోసం స్థలములు సిద్ధపరుస్తానని చెప్పడాయన. ఎస్ సార్, నో కరెక్టేనా? ఎందుకని అంటే మనకు ముందుగా లేదా, ఆలోచనలో ఉండే మన థియోఫనీ దేవుని యొక్క థాట్ తెలుసు కదా, ఆలోచన మొట్టమొదటిగా ఉంటుంది. ఆ ఆలోచనలో ఉన్నది, కానీ అది నిజ రూపములోనికి తయారు చేయబడ్డానికి నిర్ణయించబడిన గడియ రావాల్సి వచ్చింది. ఆమేన్. నీకంటూ నాకంటూ నియమించబడిన ఒక దేహం ఉంది, అది థియోఫనీ ఉంది. అది భూమి మీదికి రావడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే దిగొస్తుంది. దేవుడు థియోఫనీ రావడానికి ఆ వచ్చే రూపమును కాలమును బట్టి దాని యొక్క ప్రత్యేకమైన పనులు ఆధారపడ్డాయి. ఆయన మండుచున్న పొదలో రావడానికి ఒక కారణం వేరు, ఆయన శరీరధారిగా రావడానికి కారణం వేరు, ప్రవక్తలో రావడానికి కారణం వేరు, మేఘస్తంభం అగ్నిస్తంభం రూపంలో థియోఫనీగా రావడానికి కారణాలు వేరు. మేఘస్తంభం అగ్నిస్తంభం దేనికి? నడిపించడానికి. మనుషుడిగా దిగి రావడం దేనికి? తను అర్పించుకోవడానికి. ఇంకా అయ్యా అనేకమైన రూపాలకు, ఒక్కొక్క రూపంలో దిగొచ్చున్న వాటికి ఒక్కొక్క రకమైనటువంటి పనులు జరిగాయి. కరెక్టేనా? ఇప్పుడు ఒక కొటేషన్ చూద్దాం. మనం ఇదివరకు చూసినటువంటి ఆ పాత కొటేషన్ మళ్ళీ చూద్దాం. 65-022 ఈలో 88 పేర చూడండి. 88. దేవుడి వాక్యమే నిజమగు పక్షిరాజు ఆహారమని గుర్తించినప్పుడు ఆ తక్కిన దాన్ని నువ్వు విడిచిపెట్టేస్తావు. అప్పుడు నీవు సజీవ దేవుని యొక్క సజీవ రూపంలోనికి నువ్వు రూపుదిద్దుకొందువు. సజీవమైన ప్రతిమలుగా, రూపాలుగా నువ్వు రూపుదిద్దబడతా ఉంటావు. నీవు నీ థియోఫనీ నుండి విన్నావు. నీవు నీ థియోఫనీ నుండి విన్నావు, వింటివి, వినేసావు. ఇట్ ఈస్ డన్. ఎవరి థియోఫనీ అయ్యా? నీ థియోఫనీ నుంచి నువ్వు విన్నావు. నీ థియోఫనీ ఏది? నీ థియోఫనీ ఏదన్నా చోటే అసలు మన థియోఫనీ ఎక్కడ తయారు చేయబడుతున్నావు అనే ఒక మూలం అర్థమవుతుంది. మన థియోఫనీ ఎక్కడిది? దూతల థియోఫనీ మన థియోఫనీ. ఎస్ సార్, ఆయన మాట్లాడుతుంది ఈ థియోఫనీ గురించేనా, వేరొక థియోఫనీ కాదుగా, ఇదే థియోఫనీ. ఈ థియోఫనీ ఎక్కడి నుంచి? దూతల థియోఫనీ మన థియోఫనీ, దేవుడి థియోఫనీ దూతల థియోఫనీ. డైరెక్ట్ చెప్పాలంటే దేవుడి థియోఫనీ మన థియోఫనీ. కానీ ఎలాగూ? నీకోసం నా కోసం ప్రత్యేకించబడిన కొంత భాగమును, నిత్యత్వపు దేహాన్ని తనలోంచి నీకోసం ప్రత్యేకపరిచిన ఆ దేహమే ఇప్పుడు దేవుడిదేనా? ఆమేన్. దానిలో దూతలు ఉంటారా? ఆమేన్. కానీ అది నీదేనా? ఆమేన్. నీదైన థియోఫనీ అది దూతలను దేవుడిదినో ఉండి ఈ మూడింటి కలయికగానే జరగాల. ఆమేన్. ఆయన అందుకే ప్రకటన 10లో థియోఫనీ దిగొచ్చింది. ప్రకటన 10లో ఈ మూడు మిళితమై ఉంటాయి. 1 క్రీస్తు పరిచర్య, 2 ప్రవక్త పరిచర్య, 3 వధువు పరిచర్య. ఈ 3 మిళితమై ఉన్న చోటే ఈ మూడింటికి ఉన్నటువంటి ఏకైక థియోఫనీ రూపం ఒకటే, కానీ ఒకటి ముగ్గురిది. కరెక్టేనా? ప్రకటన 10లో వచ్చిన ఇదే థియోఫనీ దేవుడిది, దూతలది, నీది, నాది. అంటే నీకోసం నా కోసం నియమించబడిన థియోఫనీ ఎక్కడ పుడతా ఉన్నాయి? ఆయనలోంచే ఉద్భవించాలి అవి. ఆయన జీవములోని జీవముగా, ఆయన మహిమలోని మహిమగా పెట్టబడాలి. ఆయన నిత్యత్వపు ఆ శక్తి దేవుడి సొంత జీవములోనే ఆ జోయలో జోయగా ఉండాలా. ఆ జోయలోని నీకు నాకు నియమించబడిన ప్రత్యేకమైన భాగాలే మన థియోఫనీ. అలాగ మాత్రమే మన థియోఫనీ ఉద్భవిస్తూ ఉంటాయి. ఆమేన్. అయితే దూతల థియోఫనీ చూసాము, దేవుడి థియోఫనీ చూసాము, కానీ మన థియోఫనీ మాత్రము మొట్టమొదటిసారి భూమి దిగొచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం దిగొచ్చినటువంటి ఆ థియోఫనీ గుండా నీవు నేను వినేసాము అంటున్నాడు ప్రవక్త. కరెక్టేనా? జాగ్రత్తగా గమనించండి. అయితే ఒకసారి ఎప్పుడు వస్తుంది? నీ నా థియోఫనీ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే 3 ప్రాముఖ్యమైన కార్యాలు చేయడానికి వస్తుంది.
ఏంటి ఏంటి అవి? ఒకటి గమనించి, ఇప్పుడు మీరు చదివినటువంటి ఆ లేఖనంలో, ఆ కొటేషన్లో ఒకసారి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఎప్పుడు వస్తుంది? నీకు నాకు స్వరమును వినిపింపజేసి సిద్ధపరచడానికి. కరెక్టేనా? సిద్ధపరచడానికి. అదంతా కూడా కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవమే. సిద్ధపరచడానికి వస్తుంది. ఇది మొదటిసారి. రెండోసారి ఎప్పుడు వస్తున్న విషయం గమనించదు. రెండోసారి ఎప్పుడు వస్తుందో గమనించగలగల? జాగ్రత్త, కొంచెం కొటేషన్ చూపిస్తాను మీ అందరికీ. హూ ఇస్ దిస్ మెల్కిసెదెక్ వర్తమానంలో 78వ పేర చూడండి, 78. పరలోకము నుండి ఒకడు తిరిగి జన్మించిన యెడల. మంచిగా గమనించండి అయ్యా, ఎప్పుడు జాగ్రత్తగా వినాలా? పరలోకము నుండి ఒకడు తిరిగి జన్మించాల. భూలోకంలో జన్మించడం కాదు. పరలోకంలో జన్మించడానికి భూలోకంలో జన్మించిన వ్యత్యాసం ఉంది. భూలోకంలో ఎవరైనా జన్మిస్తారు. పరలోకంలో జన్మించడం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీ ప్రాణంలోనికి రావడం. అదే పరలోకంలో నీకు కలిగే జన్మ. ఒకడు పరలోకంలో నుంచి జన్మించినప్పుడు అతడు క్రీస్తునందు ఒక ఆత్మీయ శిశువు అగును. అతడు ఆత్మ సంబంధంగా ఒక శిశువు, చిన్న పిల్ల లాంటి వాడు, బాలుడు లాంటి వాడు. అప్పుడు ఈ శరీరం యొక్క అంగి విడవబడినప్పుడు, శరీరాల అంగి అంటున్నాడు, చూస్తున్నారా? ఏదైతే పౌలు గారు మాట్లాడుతూ ధరించుకోవడం దేహాల గురించి మాట్లాడుతున్న అంగీల గురించి కాదు. అయితే ఆయన అంటాడు, ఈ శరీరం అనే ఈ అంగీని విడవబడినప్పుడు అక్కడ చేతులతో చేయబడినది స్త్రీ వలన పుట్టినది, స్త్రీ వల్ల పుట్టింది కానిది థియోఫనీ అని ఆ శరీరంలోకి వెళుదుము. ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు చూడండి, ఈ మర్త్యమైన దాంట్లో 3 ఉన్నాయి. కరెక్టేనా? ప్రాణము, ఆత్మ, శరీరము. శరీరము భూమిలో ఉంది. ఆత్మ దయచేసి మన దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎస్ సార్, నో? చనిపోయిన వెంటనే జరిగేది అదేగా. ఈ ప్రాణము ఈ మర్త్యమైన దాన్ని ఇక్కడ వదిలి వెంటనే ఈ థియోఫనీలోకి వెళ్ళిపోద్ది. థియోఫనీలోనికి వెళ్తుంది. థియోఫనీలో ప్రాణం ఉంటుందా? థియోఫనీకి స్పిరిట్ ఉంటుందా? గమనించండి, కొటేషన్ చూపిస్తాను, జాగ్రత్తగా కన్ఫ్యూజ్ కాకండి. 57-0630. 57-0630, 12వ పేర. లోగోస్. అయ్యా, లోగోస్ అంటే ఏంటి తెలుసుగా? వెలుగుతున్నటువంటి ఎవరు సమీపింపలేని వెలుగులో నుంచి కొంత వెలుగు భాగం బయటికి వెళ్ళింది. ఈ కొంత వెలుగు బయటికి వెళ్ళి కొంతపాటి వెలుగు భాగం ఈ థియోఫనా, మహిమనా? థియోఫనీ. మీకు అందుకే థియోఫనీ ఒక సూత్రం చెప్పాను నేను. ఏమని చెప్పాను? మనుష్యులు చూడగలిగే రీతిలో ఆయన తాను ఏ రూపంలోకి మార్చుకున్న థియోఫనే. ఆయన ఉన్నటువంటి ఆత్మస్వరూపి అగ్ని స్వరూపంలోనికి మనం చూడలేను కాబట్టి ఒక లోగోస్లో ఒక చిన్న అగ్నిలాగా బయటకు వచ్చాడు. సో దట్ నువ్వు నేను చూడగలుగుతాం కాబట్టి. అదే అగ్ని కదా ఈ రోజున ప్రవక్త గారి పైన, అదే అగ్ని కదయ్యా, అదే లోగోసే కదా అందరినీ ఇజ్రాయేలును వెంబడించింది, పెంతెకోస్తు దిగింది, అనేక గొప్ప కార్యాలు చేసింది. ఆమేన్. అగ్ని కనబడిందా ప్రజలకి? కనబడిందంటే థియోఫనేనా? అబ్సల్యూట్లీ. తర్వాత ఇప్పుడు కేథలిక్ ప్రజలను చూస్తే కనుక కాథలిక్ ప్రజలకు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి ఒక పుస్తకం ఉంది. వారి చరిత్రలన్నీ దానిలో రాయబడతా ఉంటాయి అంటారు ఆయన. తర్వాత వారు ఎటర్నల్, నిత్యత్వం అనే పదాన్ని వాడుతూ ఉంటారు ఆ పుస్తకంలో. నిత్యత్వపు కుమారతత్వం అనే పదాన్ని వాడుతూ ఉంటారు వాళ్ళు. అసలు ఆ పదము ఎలాంటి అర్థాన్ని ఇవ్వదు. నిత్యత్వపు కుమారతత్వం ఉంటుందా? కుమారుడు అంటే ఎక్కడో చోట బిగినింగ్ ఉన్నట్టు. ఇగో ఈ ఫలానోడు నా పిల్లోడరా అంటుంటే దాని అర్థం ఏంది?
అంటే ఒకప్పుడు వాడు లేడు, ఎక్కడో చోట వాడు పుట్టాడు, వాడు పెరిగింది అయ్యాడు, అంటే వాడికి బిగినింగ్ ఉన్నట్టు. నిత్యత్వం అంటే బిగినింగ్ లేనిది, కుమారుడు అంటే బిగినింగ్ ఉన్నది. ఈ రెండింటిని కలిపి వాడుతున్నటువంటి నిత్యత్వపు కుమారతత్వం అనే పదాన్ని రోమన్ క్యాథలిక్ వాడుతున్నారు. ఇది తప్పుడు పదం అంటున్నాడు ఆయన. తర్వాత నిత్యత్వం అనే పదానికి అర్థము నిత్యత్వం అంటే ప్రారంభం మరియు ముగింపు లేనటువంటిది. తర్వాత కుమారుడు అంటే ఆయనకు ఖచ్చితంగా ప్రారంభం ఉన్నది. అది నిత్యత్వపు దైవత్వమై ఉండొచ్చు, కానీ నిత్యత్వపు కుమారతత్వమై ఉండడానికి వీలు లేదు అంటాడు ప్రవక్త. కుమారుడు అంటే జన్మించబడిన వాడు, కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ప్రారంభం ఉన్నది. కాబట్టి లోగోస్ దేవుడి యొక్క కుమారుడై ఉన్నటువంటి ఆ లోగోసు God as those spirits went out and it created the logos and it was a body. It was in the form of God we are now, which is called in the clergy way of speaking it. A theophany. ఆయన లోగోస్గా వచ్చినటువంటి ఆ రూపాన్ని ఆయన అంటాడు, తత్వవేత్తల యొక్క చదువుకున్న వారి యొక్క భాషలో మాట్లాడాలంటే ఆయనలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ చిన్న వెలుగు రూపమే థియోఫనీ అంటున్నాడు ఆయన. తర్వాత ఇంకొచ్చి ముందు చదువుతల్లి, జాగ్రత్త వినండి, అదొక దేహము, దానిలో స్పిరిట్ ఉండదు. దానిలో ప్రాణం ఉంటుందా? మంచిగా గమనించారా? థియోఫనీ అనే దేహము, మీ అందరికీ థియోఫనీలు ఉన్నాయి. మీరు ఎన్నికల్లో ఉండి మీరు ఎత్తబాటులోకి రాబోతున్నారంటే, మీరు కొత్త జన్మ పొందుకున్నారంటే ఖచ్చితంగా మీ అందరికి థియోఫనీలు ఉన్నాయి. ఎట్లున్నాయి తెలుసా? ఎట్లుంటాయి అవి? ఇప్పుడున్నటువంటి ఈ వయసులో ఉంటాయా? ఆ పరిమాణంలో ఉన్నప్పుడు నిత్యత్వపు రూపంలో కనబడతాయి. ఈ పరిమాణానికి వచ్చేసరికి ఏదో ఒక కాల పరిమితిలోకి ఇమిడిపోయి వచ్చేస్తాయి. మీరు గమనిస్తున్నారా? ఈ కాల పరిమాణానికి వచ్చేసరికి థియోఫనీలు కూడా కాలం అనే పరిమాణానికి లోబడి కనబడతాయి. సరే, జాగ్రత్త, దాని గురించి మళ్ళీ చెప్తాను. అయితే థియోఫనీకి ఆత్మయు ప్రాణములు ఉన్నవా? ప్రవక్త గారు ఏమన్నారు? దిస్ థియోఫనీ డజంట్ హ్యావ్ ఎనీ స్పిరిట్. స్పిరిట్ ఉండదు దానికి. మరి ప్రాణ సంగతి ఏంటి? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీలో ఉన్న ప్రాణమే ఈ థియోఫనీలోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి థియోఫనీలోకి వెళ్ళిపోద్ది. అయితే ఈ థియోఫనీలోనికి వెళ్ళినటువంటి ఈ ప్రాణం ఏం చేస్తుందంటే దేవుడు నియమించిన కాలం వరకు అట్లాగే నిలబడుతూ ఉంటుంది. నీ ప్రాణము నీ థియోఫనీ రెండు ఏకమవుతాయి. ఎప్పటి వరకు? ఇంకొంచెం ముందుకు చదవండి. దాంట్లో కాదు, దాని ప్రీవియస్ది ఊయిస్ మెల్కిసెదెకులో 78 పేర 78. కంటిన్యూ చదవండి. మరియు ఎప్పుడైతే మనుషుడు జన్మిస్తాడో పరలోకములో నుండి ఆయన, ఆ కుమారుడు ఆత్మ సంబంధంగా వచ్చిన శిశువుగా మలచబడతాడు. మరియు తర్వాత ఈ దేహం అనేటువంటి ఈ తెర మనం వదిలివేయగానే, చనిపోయినప్పుడు ఈ దేహాన్ని ఇక్కడ కప్పిపెట్టగానే మనకు ఒక సాధారణమైనటువంటి సహజమైన దేహం ఉన్నది, మనకు థియోఫనీ ఉన్నది. ఆ థియోఫనీ ఎలాంటిది అంటే చేతులతో చేయబడినటువంటి దేహం. అది ఒక స్త్రీ గుండా జన్మించబడిన దేహం కాదది. మంచిగా వినండి. దెన్ దిస్ బాడీ రిటర్న్స్ బ్యాక్ అండ్ పిక్స్ అప్ దిస్ బాడీ. మంచిగా వినాలి. నువ్వు చనిపోగానే, ఇప్పుడు ఉదాహరణకి నేను చనిపోయాను అనుకో, అంటే మీ పేరు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు చనిపోయాను అనుకో, నేనేం చేస్తానంటే నా దేహాన్ని భూమి మీద పెడతా,
మీరందరూ చక్కటి ఆత్మ సంబంధమైన పాటలు పాడుకుని నన్ను గప్పేస్తారు, మళ్ళీ ఎవడు పాస్టర్లు కొట్టుకుంటారు. సరే, తర్వాత సంగతి. అయితే తర్వాత నా ఆత్మ దయచేసి నా దగ్గరికి వెళ్ళిపోయింది, నా ప్రాణము నా థియోఫన్కి వెళ్ళిపోయింది. నేను థియోఫన్లో చూస్తా ఎవరో రేము చెల్లి పెడుతున్నా అని. థియోఫన్కి అన్నీ తెలుసా అంటాడు ప్రవక్త, తెలుసా? థియోఫనీలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, పాపము మంచి చెడు కాలాల గుండా పరిమాణాల గుండా మార్పు చెందుతూ ప్రయాణం చేసే గొప్ప ఆ ధన్యత థియోఫనీ దేహానికి ఉంటుంది. జాగ్రత్త, నేను కనుక ముందు పోతే మీ అందరి ఇళ్ళలో దూరు చూస్తా, ఏమేమి మాట్లాడుతున్నారు అప్పుడు కూడా ఓడిచిపెట్టే మిమ్మల్ని. అయితే జాగ్రత్త. అయితే థియోఫనీలోకి నేను వెళ్ళిన తర్వాత నా థియోఫనియు నా ప్రాణం రెండు ఏకమైన కనబడతా ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయంటే, నాకు ఈ భూమి మీద నా మర్త్యమైన ఇదే దేహము ఎక్కడైతే పాతిపెట్టబడిందో, ఈ పాతిపెట్టబడిన ఈ దేహము పైకొచ్చే సమయమును దేవుడు అనుమతించినప్పుడు అదే కడబూర. మన చదివిన లేఖనం అదే. కడబూరం రోగులు మృతులు అక్షయులుగా లేపబడుదురు. క్షయమై మూతులుగా ఉన్నవారు అక్షయులు ఎట్లా లేపబడతారంటే, వారి ప్రాణము వారి థియోఫనీ రెండు దిగొచ్చి ఈ దేహాన్ని సంతరించుకొని ఈ రెండు కలిస్తే ఈ మహిమా దేహంగా మలచబడుతుంది. అది ఈ మహిమా దేహమే, ఆ మహిమా గుడారమే మనలను విజయముతో మరణాన్ని తొక్కతూలి దాన్ని ముళ్ళు విరగొట్టే విజయం వచ్చేది. అప్పుడే నీ విషయంలో నా విషయంలో ఆ లేఖన నెరవేర్పు జరిగింది. దాన్ని పట్టుకుని అప్పుడు నువ్వు నేను ఏం చేస్తాను తెలుసా, ఓసన్నా ఓసన్న అనే కీర్తనలు అప్పుడు వాడతావు. దేనికోసము? నీకు మహిమదేహం వచ్చింది అప్పుడే. కాబట్టి నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఓసన్న ఓసన్న ఎందుకు వాడతారు చెప్పండి అయ్యా? ఎప్పుడు గంతులు వేస్తారు? ఏదో విజయం పొందుకుంటేనే, ఏదో సాధిస్తేనే వేస్తారు. అప్పుడు ఈ మహిమా దేహంతో వెళ్ళి మనం సాధించాము. మరణము మనల్ని మింగివేయాలని చూసినా దాని ముళ్ళును విరగొట్టిన క్రీస్తు వలె దేవుడు మన గుండా కూడా ముళ్ళు విరగొట్టి నిలబెట్టాడు అని జయగీతాలు మనం పాడుతూ ముందుకు సాగుతాం. ఇదే థియోఫనీ ఏం చేస్తుందంటే వచ్చి రెండోసారి ఎప్పుడు వస్తుంది? ఎత్తబాటులో. మొదటిసారి ఎప్పుడు వచ్చింది? సిద్ధపరచడం కోసం వచ్చింది 1963లో. అంటే బ్రదర్ 1963 కంటే ముందు వారి వారి థియోఫనీ వారిని వ్యక్తిగతంగా కలిసే సందర్భాలు జరగలేదా? ఆ 6 సంఘ కాలంలో ఎన్నడూ కూడా అలాంటి సందర్భాలు చోటు చేసుకోలేదంటావా? ఇప్పుడు ఈ యొక్క లవోదిక సంఘకాలం యొక్క వధుకాలం 1963లో మన థియోఫనీ నుంచి మనం విన్నాం. ఈ ధన్యత కిందున్న వారికి ఎవరికైనా దక్కిందా? వారి థియోఫనీ నుంచి వారు విని ఉండుట. దీనికంటే కింద క్రీస్తే థియోఫనీగా చెరలోనికి వెళ్ళి బోధించాడు. కరెక్టేనా? క్రీస్తు థియోఫనీ నుంచి విన్నారు. ఇక్కడ దేవుడి యొక్క పనివారు ప్రవక్తల థియోఫనీ నుంచి విన్నారు. ఇక్కడ వేరయ్యా. ఇక్కడ ద ఫైనల్ ప్రిపేరింగ్ బ్రైడ్, చివరిగా సిద్ధపరచబడినటువంటి వధువు పరిపూర్ణ వాక్య బయలుపాటుతో చోటు చేసుకున్న గొప్ప సందర్భం వస్తుంది. కాబట్టి దేవుడు ప్రవర్తించాడు. ఎంటైర్ మెసేజ్ మొత్తంలో ఒకటే ఒక చోటి మాట కనబడుతుంది, వి హర్డ్ ఫ్రమ్ అవర్ థియోఫనీస్. మనం మన థియోఫనీలో నుంచి విన్నాము. అది మన థియోఫనీ. అక్కడి నుంచి మళ్ళీ ఆ థియోఫనీ ఎప్పుడు వస్తుందని చెప్తున్నానంటే, మనం చనిపోయిన తర్వాత మన దేహాన్ని తీసుకొని వెళ్ళిపోవడానికి మళ్ళీ అదే థియోఫనీ రావాలా. కరెక్టేనా? ఇప్పుడు మంచిగా గమనించండి. థియోఫనీ ఇక్కడ ఏ రూపంలో ఉంది? మేఘ రూపంలో. దూతలు ఏ రూపంలో ఉంది? మేఘ రూపంలో. నీది నాది ఏ రూపంలో ఉంది? నిన్ను తీసుకెళ్లేది ఏది? థియోఫనీ. అదే రూపంలో ఉండాలి. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మేఘముల పైన కొనిపోబడుదుము. దట్ ఈస్ థియోఫనీ. మనం ఖచ్చితంగా మేఘములని ఆ రూపంలో దృశ్య రూపంలో మేఘాలకు కనబడుతున్నాయి. మరి ఇదే రూపం ఒకసారి ఆ నిత్యత్వంలోకి వెళ్ళగానే థియోఫనీ రూపంలో కనబడుద్దా? ఇట్ చేంజెస్. దాని రూపం మారిపోద్ది. రూపాన్ని బట్టి మహిమ మారిపోద్ది. దాని బాధ్యతలు మారిపోతూ ఉంటాయి. ఆమేన్. ఎప్పుడెప్పుడు? ఒకటి సిద్ధపరచడానికి వచ్చేది, రెండు నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్లే థియోఫనీ. నేను తీసుకెళ్ళడానికి వచ్చి నీకు అవగాహన లేదు, నువ్వు గట్టగా ఎసాను.
మూడోది ఇప్పుడు ఇది మూడోది చెప్పొచ్చు, ఇక చెప్పండి. ప్రకటన 19లో ఇజ్రాయేలుల పక్షాన యుద్ధం చేయుటకై క్రీస్తుతో పాటు దిగి వస్తున్న ఆ గొప్ప సాక్షి సమూహములో నీవు నేను ఎట్లా తెలుసా, మహిమపరచబడిన దేహాలతో, అంటే థియోఫనీ ఉంటుందా? అబ్సల్యూట్లీ థియోఫనీ మిళితముతోనే మనం ఈ భూమి మీదకి మళ్ళీ దిగొచ్చేది. ఈ భూమి మీదకి నిన్ను నన్ను తీసుకొచ్చేది మళ్ళీ అదృశ్య ప్రపంచంలో ఉన్న మనము దృశ్య ప్రపంచంలోనికి రావడానికి మళ్ళీ ఏం కావాలా? థియోఫనీ కావాలి. ఎస్ ఆర్ నో? అప్పుడు ఇగో ఈ మూడోది ఎప్పుడయ్యా అంటే దేవుడితో పాటు దిగొచ్చేది. ఈ మూడు సందర్భాలలోనే నా థియోఫనీ వ్యక్తిగతంగా నేను నన్ను సంధించేది. ఇప్పుడు నేను చూస్తుండే ఇలా కనబడుతున్నానేమో, నిన్ను చూస్తుండే ఇలా కనబడుతున్నావేమో, పొట్టు పొడుగు గుండ్రము లావు సన్నగా నల్లగా తెల్లగా ఎలా అని ఉండొచ్చు, కానీ నీకంటూ నాకంటూ నియమించే థియోఫనీ ఉన్నవి. అవి శక్తివంతమైనవి, కాలం అనే పరిమాణానికి బయట ఉన్నవి, ఏ సమస్య ఏ బలహీనత లేనివి, పరిపూర్ణమైన దేహాలు కలిగినవి అవి. ఇప్పుడు అన్ని బాధలు అనుభవిస్తున్న ఈ రోగాలతో ఈ దేహంలో అనుభవించండి. ఒకరోజు నా దేహం రాగానే అనిపిస్తుంది మీకు, ఆ బాధలని లేవు నాయన అనిపిస్తూ ఉంటుంది. ఏ దేహం అయితే మీకు ఆకలిని బాధను నిద్రను అలసటను ఇప్పుడు మండు రోజులు మండలోకి వచ్చి ఇటువన్నీ కలగజేస్తుందో వీటన్నిటిని పోగొట్టగలిగే శక్తి కలిగిన థియోఫనీకి మాత్రమే. అందుకే మనం ఆ గుడారం కోసం ఎదురు చూస్తున్నాం అంటాడు. అందుకే పౌలు గారు ఈ మాట అంటాడు చూడండి, 2 కొరింథీయులు అంటాడు. వెరీ గుడ్. 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి. భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోయినను. అయ్యా ఈ భూమిది గుడారం, ఈ గుడారం అంటే దేహమే తెలుసు నాకు. బీపీలు షుగర్లు థైరాయిడ్లు మోకాళ్ళ నొప్పులు కడుపు నొప్పులు బట్టతలలు పెద్ద పొట్టలు అన్నీ తెలుసు నాకు. ఇది శిథిలం కానివ్వండి, దీన్ని మనం ఎక్కువ రోజులు మోసుకొని పోయేది లేదు. దీనిలో బాధించబడుతున్న కొలది సరే నువ్వు పడు, నీ సంగతి చెప్తా, ఒకరోజు నా థియోఫనీ నేను మారుస్తా అని చెప్పు దీంతో ఒకసారి. మై థియోఫనీ విల్ రిటర్న్ అండ్ ఇట్ విల్ చేంజ్ యూ ఇన్ టు ద గ్లోరిఫైడ్ బాడీ అని చెప్పు అలా అంటాడు. ఇదంతా శిథిలమన్నా కానివ్వండి అయ్యా. తర్వాత కాక దేవుడి చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకంలో మనకున్నది, అక్కడ వెయిట్ చేస్తా ఉన్నది. అయ్యా నువ్వు నేను సంపాదించుకోవాల్సినటువంటి స్థలం అదే, నువ్వు నేను కొనుక్కోవాల్సిన వస్త్రం అదే, నువ్వు నేను పొందుకోవాల్సిన దేహము అదే. ఇక్కడ ఏం పొందుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, దీంతో ఏం సంబంధం అయ్యా, తొందరలో వెళ్ళిపోయేదానికి. తర్వాత మనము దిగంబరులము కాక కనబడుదుము. దేనివల్ల? ఆ దేహమే నిన్ను నన్ను దేవుడి ఎదుట దిగంబరులుగా ఉంచకుండా కాపాడుతున్న వస్త్రము. అదే ఆ వస్త్రమే. సన్నపునార వస్త్రం బైబిల్లో మాట వింటారు చాలా చోట్ల. ఆ సన్నపునార వస్త్రం అని చెప్పబడిన ప్రతి చోట గుర్తుపెట్టుకోండి, అది నీతియు సమాధానమును థియోఫనీ అయి ఉన్నది. అందుకే మీకు ఇక్కడ 3 గీసి మరి చూపించింది. మీకు అర్థమవుతుందా? దేవుడి వస్త్రము అది క్రీస్తుకి ఇవ్వబడిను, క్రీస్తు నీతి వస్త్రము, ఆ క్రీస్తుకి ఇవ్వబడిన అదే వస్త్రము అయ్యా కుమారుడి యొక్క అదే ఆత్మ నీకు నాకు ఇస్తేనే కదా అబ్బా నాయన అనేది. అదే వస్త్రము దేవుని నుంచి క్రీస్తుకి, క్రీస్తు నుంచి దూతలకి, దూతల నుంచి మనకు అప్పచెప్పబడ్డది. ఎస్ఆర్నో? దాన్ని కప్పుకునే సమయం ఎప్పుడయ్యా అంటే ఎత్తబాటులోనే. ఎత్తబాటుకు మునుపు దానిలోంచి వింటాము, ఎత్తబాటు తర్వాత దాన్ని ఏం చేస్తాము? స్వాతంత్రించుకోము, ధరించుకుంటాము. ధరించుకోవడానికి వ్యత్యాసం తెలిసి ఉండాలి. ధరించుకోవడం అంటే ఈ దేహం ఎటు పోదు. అందుకే యేసుప్రభు ఒక మాట మాట్లాడుతారు, నాయన 2 చేతులు నరకంలో పడిపోవడం కంటే ఒక చేత్తోని పరలోకంలో ఉంటే మేలు అంటాడు. అంటే ఈ దేహంతో పని ఉందా లేదా? ఈ దేహంతో పని ఉంది. ఈ దేహం వదలబడదు. ఈ దేహము ఖచ్చితంగా వదలబడదు. కాబట్టే అగ్ని దానిలో మరణించిన వాడిని, సముద్రం వాటిలో మరణించిన వాడిని, భూమి దానిలో మరణించిన వాడిని తప్పక అప్పజెప్పవలసిందే. ఈ అప్పజెప్ప పద్ధతిని, ఈ దేహాన్ని, ఈ థియోఫనీ 2 సంతరించుకుంటే మహిమా దేహం ఉత్పత్తి కావాలా. ఈ దేహంతో పని జాగ్రత్త. అందుకే మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీ ఘటమును కాపాడుకోండి అంటాడు. ఘటం అంటే ఈ భూలోకం ఘటం గురించి చెప్పిండు ఆయన పౌలు గారు.
ఈ ఘటాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ ఘటంతో చాలా పని ఉంది. ఈ ఘటం పరిపూర్ణమైనది కాదు. ఈ ఘటము ఆ పరిపూర్ణమైన నిత్యత్వం ఘటంలో చేర్చబడగానే మహిమ ఘటంగా మలచబడతా ఉంటుంది. కాబట్టి ఈ ఘటాన్ని ఎలా పెడతారో తాగుడు చేత, మందుల చేత, నగల చేత, మేకప్ల చేత, గొడవల చేత, మోడిఫికేషన్ చేత, పచ్చబొట్ల చేత మార్పు చెందించబాక. అప్పుడు నీ తీయమని వచ్చి నేను స్వతంత్రం చూస్తుంది, ఇట్లా నిన్ను ఇట్లా పట్టుకుందామని ధరించమని చూస్తుంది. ఏంటి పచ్చబొట్టు, నో 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 అంటది. ఇట్లా వచ్చి చూస్తుంది, చూడగానే అప్పుడు ఏంటి కమ్మలు, ఏంటి నగలు, నో 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 అంటది. ఈ ఘటన ఎట్ట పడతాడు పడేబాక, జాగ్రత్తగా పడుకో. ఆ యొక్క దేహం ఇక్కడ రాగానే ఈ దేహంతో అది ఏకీభవించినట్లుగా థియోఫనీలు ఎలా ఉంటే మనం ఇక్కడ అలా ఉందాం. అంతేనా? థియోఫనీలు ఎలాగుండునో ఇక్కడ మనం అలాగ నివసించుతాం. అలా నివసించినప్పుడే మహిమా దేహంగా మలచబడతాం. అయితే మహిమా దేహాలు దిగొస్తున్నాయా? ఇక్కడ ప్రవక్త ఒక ఇంట్రెస్టింగ్ కొటేషన్ చెప్తాడు. ఇది హైదరాబాద్లో కూడా చెప్పలేదు, జాగ్రత్తగా వినండి. తీసుకెళ్తాను చూడండి మిమ్మల్ని. (54-0103M) క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో (263) చూడండి. జస్ట్ థింక్, ఒకసారి ఆలోచించండి. ఆ ప్రభు అయిన అదే యేసు ఆ అపోస్తుల కాలములలో ఉన్న అదే యేసు ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన అన్యజనుల కాలమును త్వరగా ముగించాలని చూస్తున్నాడు. సహజాతీతమైనటువంటి విశ్వాసుల మధ్యలో ఒక అత్యంత గొప్పదైనటువంటి కదలికలు వారి మధ్యలో కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్ముచున్నాము కనుక. ఒకసారి ఆలోచించండి. ఏంటది? ఏంటది? మీ థియోఫనీ ఇక్కడ ఉన్నదని చెప్తలేడు ఆయన. గ్లోరిఫైడ్ బాడీ ఉన్నది అంటున్నాడు. గ్లోరిఫైడ్ బాడీ ఉన్నదంటే దాని అర్థం ఏంటిది? థియోఫనీ మిళితమైనట్టేగా. మంచిగా గమనించాలి. ఇది ఎప్పుడు 54లో. ఎందుకంటే ముద్రణకు ముందు, ముద్రణ తర్వాత ప్రవక్త గారి యొక్క ఈ థియోఫనీ గురించి, గ్లోరిఫైడ్ బాడీ గురించి ఆయన పొందుకున్న ప్రత్యక్షతలో మార్పులు కలిగాయి. ఆయన ఎదిగారు. అయితే దానికంటే ముందు అప్పుడు అంటారు ఆయన, ఇప్పుడు మీ మధ్యలో మీ యొక్క మహిమపరచబడిన మీ దేహము ఈ గుడారంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఏ రూపంలో? పరిశుద్ధాత్మ యొక్క ఉపస్థితియే మీ మహిమపరచబడిన దేహం అయి ఉన్నది. ఇది ఎలా చెప్తున్నచ్చే, ఒక దినాన్న మనం స్వతంత్రించుకుపోయే మహిమా దేహము ఏ ఆత్మ గుండా అయితే వస్తుందో అదే ఆత్మ మన మధ్యలో ఉన్నందున ఈ రోజున నీ రోగాలు, బాధలు కానీ ఈ దేహం ఏమయ్యున్నలు కానీ మహిమపరచబడిన దేహములోనికి నువ్వు మలచబడ్డానికి అది ఇప్పుడు ఈ పక్కనే ఉన్నది అంటాడు ఆయన. ఈ కొటేషన్ బట్టి కన్ఫ్యూజ్ కాకూడదు. గ్లోరిఫైడ్ బాడీ అప్పుడే రాదు, వెంటనే రాదు. గ్లోరిఫైడ్ బాడీ రావడానికి గుర్తుపెట్టుకోండి, ఈ 3 దేహాల గురించి స్పష్టత రావడానికి ఏకైక వర్తమానము హూ ఇస్ దిస్ మెల్కిసెదెక్. 65లో ముద్ర తెరవబడిన తర్వాత ప్రవక్త గారు చెప్పినటువంటి ద ఫైనల్ రెవల్యూషన్, అదే ఉన్నతమైనటువంటి చిట్టచివరి పెద్ద ప్రత్యక్షత. ఈ మెల్కిసెదెక్ ఎవరైనా వర్తమానంలో అంటాడైనా గ్లోరిఫైడ్ బాడీ ఎప్పుడు వస్తుందంటే నువ్వు నేను చనిపోయాక లేదు బతుకుండగానే. ఒకవేళ మనం ఇప్పుడే ఎత్తబాటు జరిగింది అనుకోండి, రేపు 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో. ఎప్పుడు? మీరు 6-9 సీరియస్గా తీసుకుంటున్నారుగా. నేనైతే వెరీ సీరియస్గా తీసుకుంటున్నా. ప్రతిరోజు పొద్దున్నే అమ్మ నన్ను చూడాలి. నేను కొంతమంది స్త్రీలను చూస్తూ ఉంటున్నా. నాకు కొంతమంది పురుషుల గురించి కూడా స్త్రీల గురించి వినబడతా ఉంది. 7 గంటల దాకా లేవకుండా ఏం చేస్తున్నారు మీరు ఇళ్ళలో పడుకొని? పురుషులు మీరు ఎత్తబడడానికి ఇష్టపడతలేరా? ఆ ఎత్తబడే ముందు ఏదో కొన్ని పాపాలు నీ మీద వేలాడుతూ నువ్వు నిలిచిపోవడానికి ఇష్టపడుతున్నావా? అరే మనకన్నా అన్యజనులైన వాళ్ళు మేలు కదా. 4 గంటలకు 5 గంటలకు ఇల్లు ఉడుచుకొని, వాక్యాలను ఉడుచుకొని, బోల్దొంకొని పనులు చేసుకుంటారు.
ఏం పండున్నారు పొద్దుదాకా? 6-9 మధ్యలో ఎత్తబాటు అన్నప్పుడు ఒకవేళ 6 గంటలకి నా ఎత్తబాటు ప్రారంభం అవుతుందేమో, నేను ముందుగానే లేచి నా పాపముల నిమిత్తం నేను ధూపారతి వెలిగిస్తాను, నా పాపముల కోసం ఒప్పుకుంటాను, నేను అంగీకరించబడినట్లుగా నేను దేవుని ఎదుట మోకరిల్లి నిజంగా అంగీకరించబడే స్థితిలో నా ఆత్మను మలుచుకుంటానని ఎప్పుడు సిద్ధపరచుకోవా? బుద్ధి లేని కన్యక చేసేది పండేదే, నిద్రపోతా ఉంటుంది ఆమె. బుద్ధి కలిగింది ఏం చేస్తుంది? మెలకువగా ఉంటుంది, దివిటీలు చక్కపరుచుకుంటుంది. ఏ టైంకి మెలకువగా ఉండాలా? నేను భౌతికంగానే మాట్లాడుతున్నా, నాట్ స్పిరిచువల్లీ. ఏ టైంకి? ఖచ్చితంగా నీవు ఒకవేళ ఏ పాపం లేకుండా ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉండి పాపంలో కూడా నిద్రలో కూడా ఎత్తబడతానన్నావా? పడుకో, నువ్వు పండు, నేనేమన్నా. కానీ బహుశా నా ఒప్పుకోలుకి, నా సిద్ధపాటికి, ఎందుకంటే చివరి గడియలో కూడా మంచిగా వినాలా, చివరి గడియలో నీ ఒప్పుకోలు వల్ల కూడా పరలోక రాజ్యాన్ని చేర్చుకోవచ్చు. చివరి గడియ ఇంకో 2 నిమిషాలు అయితే ఆరైతుంది. మోకరించయ్యా, క్షమించు ప్రభా, పాపిని, అర్హుని కాదు, నీ కృప కావాలని అడుగు. ఆ 2 నిమిషాల్లో కూడా నీ ఎత్తబాటు జరగవచ్చు. నెవర్ నెగ్లెక్ట్ 6 to 9. నేను మళ్ళీ సీరియస్గా చెప్తున్నా, ప్రపంచంలో నీకు ప్రచండమైన అనారోగ్యం వచ్చినా సరే 6-9 నిర్లక్ష్యం చేయబాక. 9 తర్వాత మళ్ళీ పండుకో. 9 దాటిదంటే లేదు ఇక. నేను నమ్ముతున్నా దాన్ని బలంగా. మీరు నమ్మొచ్చు నమ్మకపోతే మీ ఇష్టం, అది నేను బలంగా నమ్ముతున్నా. 6-9 మధ్యలో ఎత్తబాటు. 6 గంటల కంటే ముందే లేవాలా? నేను చెప్తున్నా, జాగ్రత్త తల్లులు, మీ ఇంటికి పిల్లలు ఒకరోజు సడన్గా రారు. నువ్వు సుఖేశానికి ఫోన్ చేస్తావు, లిఫ్ట్ చేయడు. ఇంట్లో చర్చలో ఎవరు పోయి లిఫ్ట్ చేయరు. ఏంద్రం వచ్చి చూస్తుంటే ఒకటి బ్రౌన్ ఒకటి మరుగుతుంది, కోళ్ళు కనబడతాయి, పిల్లలు లేరేందబ్బా అనుకుంటావు. నువ్వెందుకు రాలేవంటే పన్నావు కాబట్టి. వాళ్ళు ఎందుకు వచ్చారంటే మేము పొద్దున్నే ఏం చేస్తున్నాం, మేము ప్రార్థనలో మేము చక్కగా ఆనందిస్తావు, ఎగిరిపోయినాం మేము. ఇట్లా కాకుండా ఉండాలంటే నువ్వు కొంచెం నీ నిద్రను తగ్గించి పొద్దున్నే 5 గంటలకు లేవడం మొదలుపెట్టి లేచి వాక్యం చదివి పరిశుద్ధాత్మను ముందుకు ఎదుగుతూ ఒప్పుకోళ్ళు చేసుకొనొచ్చు. వర్తమానం ఎదుగు ముందుకు సాగాలే కానీ కరెక్ట్గా 6:30 లేస్తారు. ఆ 6 గంటలు కూడా ఎంతమంది ఎత్తపడరు నీకు తెలియదు. మళ్ళీ నువ్వు విడవబడచ్చు. నిద్రలు జయించండి, సాతాన్ని తర్వాత జయించుతారు. కానీ ఫస్ట్ నిద్రలు జయించండి. చర్చిలో కూర్చొని కూడా చీరలో పండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిద్రలు జయించండి, సాతాన్ని తర్వాత జయించుతాం. ఈ పురుషుల చీరల వెనకాల కూర్చొని కాలు చెప్పుకొని పండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ వినపడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పండురి, అంత పండుకోరు మీరు. నిద్రలు జయించలేకపోతే ఎట్టగయ్యా? యేసుప్రభు వారి శిష్యులతో మాట్లాడినప్పుడు ఆయన అదే అన్నాడు, ఒక గడియైనా మీరు ప్రార్థించలేరా? ఒక గడియ నా కోసము, మీ ఎత్తబాటు కోసము. లేదు లేదు, కన్నులు భారమైన ప్రభా, సరే ఇంకొక అవకాశం ఇస్తున్నా, పోయేసి వచ్చాడు, మళ్ళీ చూశాడు, మళ్ళీ పండుకున్నారు. నిద్రని జయించండి అయ్యా. ఒక సమయం పైన అంటాడు, సరే ఇక పడుకోరు, ఇక మీతో కాదు, ఇక పండురు అని వదిలేసిండు ఆయన. అట్లా నువ్వు నేను ఎక్కడ విడవబడతామో వద్దొద్దు. 6-9 అత్యంత భయంకరంగా సీరియస్గా తీసుకోవాల్సిన జనాంగం మనమే. ప్రపంచానికి 6-9 స్కూళ్ళకు ఉద్యోగాలకు రెడీ అయ్యే సమయాలు, మనం ఎత్తబాటుకు సిద్ధపడే సమయాలు. అట్ట సిద్ధపడాలా? అర్థమవుతుందా? నేను చూడాలా థియోఫనీ ఎక్కడ వస్తుంది, ఎట్లా వస్తుంది చూడాలా. మోసేశ్వర్లో థియోఫనీ కాదు, నీ నా థియోఫనీ. ఏమి నీ నా థియోఫనీ ఎప్పుడు వస్తుంది? 6-9 మధ్యలో నేను నన్ను తీసుకుపోవడానికి అని చూసుకోవాలా. ఎందుకంటే నేను సజీవులుగా ఉన్నవారికి కూడా ఎత్తబాటులోకి తీసుకెళ్ళేది నీ నా థియోఫనీ. అది జరగాల. మెలకువగా ఉండండి, సిద్ధపడండి, దేహముల గురించి అవగాహన కలిగి ఉండాలి. తెలియట వలన మాత్రమే శక్తిని పొందుకోగలుగుతారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మొదటి మిగతా విషయాల్ని దేవుడు అనుగ్రహించినప్పుడు ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ఒకరించి మన మధ్యలో ఉన్న సహోదరులు వసంత్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం బట్టి మనందరూ కూడా సిద్ధపరచబడిలాగిన, మనందరిలో కూడా ఎదుగుదల అభివృద్ధి కనపరచబడిలాగిన, జ్ఞాన విషయంలోను, వివేచన విషయంలోను, వృద్ధి విషయంలోను అన్నింటిలో మనమందరం కూడా ముందుకు సాగినట్లు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్యానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ ఉచితమైన కృపలో ప్రభా మమ్మల్ని భద్రపరిచి, ఇదిగో ప్రభా నైనా మమ్మల్ని మీరు ఆకర్షించి, ఇదిగో ఈ స్థలానికి మరొకసారి నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దినదినము పడిపోయి చెడిపోతున్నటువంటి వారమైనప్పటికీ కూడా ఇదిగో సమయం అతి సమీపముగా ఉన్నదని మమ్మల్ని త్వరపెడుచు, ఇదిగో లోతైనటువంటి విషయముల చేత మమ్మలను సిద్ధపాటు చేస్తూ,
ఇదిగో ప్రభు నాయన ఆ యొక్క 6, 9 మధ్యలో ఆ ఎత్తబాటులో మేము విడవబడకుండా ఆ ఎత్తబాటులో ఉండటానికి ఇదిగో మమ్మలను ఈ రకంగా మీరు సిద్ధపాటు చేస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభు నాయన ఈ యొక్క సమయంలో ప్రభు నాయన మాతో మాట్లాడినటువంటి ఇదిగో ప్రభు నాయన ఈ కొద్ది మాటల బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఓ ప్రభు నాయన ఈ కొద్ది మాటలుగానే ఉన్నాయి కానీ ప్రభు ఇదిగో దీనిలో ఉన్నటువంటి మా థియోఫనీని మేము వినటానికి ఇదిగో మేము చూడటానికి ప్రభునైనా అది ఏమైనదో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ఆ దేవుడైనటువంటి ఆ యొక్క రాజు ఇదిగో ఒక థియోఫనీ ఆ రాజులకు రాజుగా ఏ విధముగా మూడిట్లో నాయన ఏకముగా ఉన్నాడో ఇదిగో ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఆ 3 దశలు ఉండనే ప్రభు మా యొక్క ఎత్తబాటు ఇచ్చినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నా. ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. మా యొక్క ప్రాణము ఒకనొక దినాన ప్రభా ఆ యొక్క థియోఫనీ ధరించుకుంటున్నాడు ప్రభా. ఆ థియోఫనీలో ఉన్నటువంటి ఆ యొక్క ఇదిగో ప్రభా నేను అమర్త్యతను ధరించుకోబోతుండగా ప్రభా ఇదిగో నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నా. ఇదిగో వీటన్నిటినీ జరగాలంటే ప్రభా ఇదిగో మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి కృప భాగ్యమును దయచేయండి. ఇదిగో వీటిని ప్రభు మేము తప్పిపోకున్నట్లుగా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో ఇది నీ కృపలో భాగముగానే నువ్వు ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఓ దేవనాయన మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. నాయన ఒకనొక దినమున ప్రభానైనా ఈ యొక్క శరీరాన్ని మేము విడిచిపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ గుడారం శిథిలమైపోతుందని అన్నావు. ఇదిగో చేతితో చేయబడినటువంటి గుడారం ఉంటుందని అన్నావు. ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయమును దయచేయము. అది స్త్రీ వలన పుట్టలేదు అంటున్నావు ప్రభునైనా, అది మనుష్య వలన పుట్టినది కాదని అంటున్నావు ప్రభా. ఓ దేవా నీ స్తోత్రములు నాయన అది నీవు నీ మాట చేత చేసినటువంటి నాయన థియోఫనీలో ప్రభా మేమందరం ఉంటానికి కృపా భాగ్యం దయచేయండి. ఇదిగో ఆ మహిమ శరీరమును మేము ధరించుకునేంత వరకు కూడా ఇదిగో నీ కృపను మాకు దయచేయమని అడుగుచున్నా. ఇదిగో నేను ఇంకా దీనిలో అనేక విషయములు ప్రభు మా తలల మీద నుండి పోకుండా కాపాడమని అడుగుతున్నాం. దీన్ని మరలా మేము విని దీనిలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయము మా థియోఫనీ మేము చూసి వరకు కూడా ప్రభునైనా ఇదిగో దీనిని మేము గట్టిగా ఆ యొక్క యాకోబు పోరాడినట్లుగా పోరాడే సహాయం దయచేయము. ఓ ప్రభునైనా స్తోత్రములు. ఎందరో ప్రభు నడుస్తూ ఉన్నారు కానీ, ఎందరో వింటున్నారు కానీ ప్రభునైనా, ఎందరో ఈ బైబిల్ చదువుతూ ఉన్నారు కానీ, ఇదిగో ఎందరో ఈ మేఘముల గురించి మాట్లాడుచున్నారు కానీ ఇదిగో వారి యొక్క థియోఫనీ వారు విన్నట్లుగా కృప చూపమని అడుగుచున్నారు. ఓ ప్రభుని స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభునైనా. ఇదిగో విడివిడిగా అరాకొరగా అర్థమైనటువంటి ఇదిగో ప్రభునైనా దాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి సిద్ధంలో మీరు తీసుకెళ్ళమని అడుగుచూ ఉన్నాము. ఓ ప్రభుని స్తోత్రములైనా అబ్రహాము పిల్లలకు మాత్రమే నాయన అబ్రహాముకి ఏ విధంగా అయితే అర్థమైనదో ప్రభునైనా ఇదిగోనైనా ఆయన సంతానమైనటువంటి మాకు కూడా నాయన నువ్వు ఇచ్చేవాడు ఉన్నావు. ఇదిగోనైనా సంతానం అయ్యి ఉండబట్టి నాయన ఇగో ఈ సమములు ఈ యొక్క వర్తమానం ఇచ్చి ఉన్నావు. ఓ ప్రభుని స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులు మాట్లాడంటే మాట్లాడలేరు ప్రభా. ఇదిగో మనుషులు దీన్ని వివరించాలంటే వివరించలేరు ప్రభునైనా. ఇది ఏ ఒక్క తత్వ గ్రంథముల నుంచి వచ్చినటువంటిది కాదు ప్రభా, ఏ ఒక్క కాథలిక్ గ్రంథముల నుంచి వచ్చినటువంటిది కాదు కానీ ప్రభునైనా ఇది పరలోకములో దిగి వచ్చినటువంటి ఆహారమై ఉన్నది. ఇదిగో ప్రభు ఈ యొక్క ఆహారము ఈ థియోఫనీ ప్రభునైనా ఈ యొక్క గ్లోరిఫై బాడీ ఇదిగో సమస్తము ప్రభునైనా ఇదిగో విడివిడిగా మాతో వివరించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ఈ సమయంలో ఎవరైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమని అన్నావు. ఇదిగో ప్రభు దాన్ని మేము పొందుకునే కృపా భాగ్యమును దయచేయండి. నీలో ఏమైనా బలహీనముగా ఉంటే ప్రభునైనా ఇదిగో ప్రభు ఈ సమయంలో స్వస్థపరచమని అడుగుచూ ఉన్నా. ఇదిగో కానొక సమయమున ప్రభునైనా ఇదిగో నాయన ఆకలి లేనటువంటిది, దుఃఖము లేనటువంటిది, రోగములు లేనటువంటిది ప్రభా. ఇదిగో నాయన ఏది లేనటువంటి నాయన ఇదిగో ఒక సంతోషకరమైనటువంటిది ఓసన్న ఓసన్న అనేటువంటి ఆ యొక్క కీర్తనలను పాడేటువంటి ఆ స్థితిలోకి పోవచ్చుండగా కృప చూపించండి ప్రభా. ఇదిగో ప్రభుని స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో దినదినము విరిగి నలిగిన హృదయంతో నీ ఎదుట మొరపెడుచు ఉన్నా ప్రభా. ఇదిగో మా నీతితో కానీ మా భక్తితో కానీ మేము ఎదగలేం. ఇదిగో ప్రభు మేము దానిని పొందుకోలేం, దానిని మేము చూడలేం ప్రభునైనా. ఇదిగో సహాయమును దయచేయండి అని అడుగుచున్నాం.
ఇదిగో ప్రభు నాయన ఎంతమంది తలల మీద నుంచి వెళ్ళిపోయి ఉన్నదో ఓ ప్రభు ఒక్కసారి మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభు మా హృదయములు మీరు ఉంచండి ప్రభా. మా హృదయమే ఆలయం అని అంటున్నావు, మా హృదయంలోనికి నువ్వు నివాసం చేస్తానని అంటున్నావు. ఓ ప్రభు నాయన నువ్వు నీతికి రాజుగా ఉన్నావు, సమాధాన అధిపతిగా ఉన్నావు ప్రభు నాయన, సమాధానానికి రాజుగా ఉన్నావు ప్రభు నాయన, ఇదిగో రాజులకు రాజుగా ఉన్నావు ప్రభు నాయన. ఓ దేవానికి స్తోత్రములు నాయన. ఇదిగో నీలో నుంచే తీయబడినటువంటి జీవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇదిగో భూమికి పునాదులు వేయబడక మునిపి ఆ తలంపులోనే మమ్మల్ని ఉంచినటువంటి దేవుడు ప్రభా. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు నాయన. నువ్వు అప్పుడు ఎన్నుకున్నటువంటి వాడు ప్రభా. ఇదిగో నువ్వు మధ్యలో ఇడిచిపెట్టేటువంటి వాడువు కాదు, మధ్యలో వదిలేటువంటి వాడువు కాదయ్యా. ఇదిగో ప్రభా నాయన బంధువులు మార్చొచ్చు మమ్మలను, ఇదిగో ప్రభా నాయన స్నేహితులు మార్చొచ్చు ప్రభా, ఇదిగో అన్నదమ్ములను మార్చొచ్చు ప్రభా నాయన, ఇదిగో నాయన తల్లిదండ్రులైనా సైతం మార్చవచ్చు. కానీ ఇదిగో నేను మరవనని అన్నావు, నిన్ను ఎడబాయినని అన్నావు. ఇదిగో భూమికి పునాదులు వేయబడక ముందు నేను అక్కడ ఎన్నుకున్నానని అంటున్నావు, నిన్ను ఏమాత్రం ఎడబాయినని అంటున్నావు ప్రభా. ఓ యేసయ్య స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. ఎన్ని రీతిలుగా నాయన ఈ కాలపు యొక్క వర్తమానమే నాయన నువ్వు వచ్చుట అయి ఉన్నది ప్రభా. ఇదిగో ఎత్తపాడట అనేది రెండోసారి వచ్చినట్టుగా అంటున్నా ప్రభా. ఇదిగో మూడోసారి కూడా నాయన ఇదిగో దేవుడితో కలిసి మేము రాబోతూ ఉన్నాం. ఓ ప్రభునైన ఇదన్నిటిని నాయన మా పట్ల జరిగించడానికి ప్రభునైన ఇదిగో ప్రభునైన నీ ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వాడు నీ ప్రభా. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయమును దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నాం. ఇంకా బలహీనులను ఈ దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా పేజీలు తిప్పొచ్చి ఉండగా ఇదిగో ఇంకా లోతైనటువంటి ఆ ప్రత్యక్షతను అనుగ్రహించండి. ఇదిగో సాధారణుడు పక్కకు తీసుకుపోకున్నట్లుగా కాపాడమని అడుగుచున్నాము. ఇదిగో ప్రభునైనా అది ఎవడో ఒక రూపంలోనికి రావలసి ఉండగా ప్రభునైనా ఇదిగో అది సాధ్యమైతే ఏర్పరిచి వారిని సైతం కూడా మోసపరిచేటట్టు వాడు ప్రభా. ఇదిగో నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో లోతైనటువంటి విషయాలు మీ దాసులతో మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో అది మేము వింటున్నాం ప్రభా. సహాయమును దయచేయము, కృప చూపించండి. అతని ఆరోగ్య పరిస్థితులు కొన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచువాడువు నీవుగా ఉన్నావు, ఇదిగో బాగు చేయవాడువు నీవుగా ఉన్నావు, ఇదిగో సమస్తమును ఎరిగినటువంటి వాడువు నీవుగా ఉన్నావు. ఇదిగో ఆరోగ్య పరిస్థితులన్నీ నాయన నీ నిర్మాణంలోనే ఉన్నటువంటివి ప్రభా. ఇదిగో మా శరీర నిర్మాణాలన్నీ నువ్వు చెక్కినటువంటివే ప్రభా. నాయన ఏ అవయవము ఎక్కడ పెట్టవలనో నాయన నువ్వు నాయన నిర్ధారించినటువంటి వాడువే ప్రభా. ఇదిగో ఈ సమయంలో ఒకసారి నీ గాయపడిన హస్తంతో మీరు ముట్టమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో నీ యొక్క రక్తము కారుతున్న ఆ చేతితో మీరు తాగమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో ఎలాంటి సమస్య మాకు తెలియదు ప్రభా, కానీ నీ వాక్యం వచ్చినప్పుడు ప్రభునైనా గుడ్డివారు లేచినట్లుగా మేము చూస్తూ ఉన్నాము, గుడ్డివారు చూచినట్లుగా మేము చూస్తూ ఉన్నాము ప్రభా. ఇదిగో సమస్తమునైనా వారి యొక్క స్థితిని పొందుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాము. ఇదిగో ఈ సమయంలో ఒకసారి మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో మా ప్రార్థనలు ఏముండదు కానీ ప్రభువా, ఇదిగో నాయన అది నీ చిత్తముతో కూడిన ప్రార్థనలు సమస్తమును కుమ్మరించి వాడుగా ఉన్నావు. ఓ ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయమును దయచేయమని అడుగుచున్నాం. ఓ ప్రభు మా వైపు మీరు చూడమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ సంఘం మీద పరిశుద్ధాత్మను కుమ్మరింపమని అడుగుచున్నాం. ఇదిగో ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ ఉన్నది ప్రభా. ఇలా నీ వర్తమానం వచ్చిందంటే మా పైన నీ పరిశుద్ధాత్మ ఉన్నదని మేము నమ్మచ్చు ఉన్నాం. ఇదిగో నా నీ యొక్క సేవకుల థియోఫనీ వచ్చి మాతో మాట్లాడుతున్నా మేము నమ్మచ్చు ఉన్నాం. ఓ ప్రభు నా సహాయమును దయచేయమని అడుగుచున్నాం. ఓ ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో అబ్రహామును చూసినట్లుగా ఇదిగో యాకోబు యొక్క ఇజ్రాయేలును చూసినట్లుగా మేము చూడటానికి సహాయమును దయచేయమని అడుగుచున్నాం. నీవే కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా. మమ్మలను కుడియలకు పోనీయకుండా ఇదిగో ప్రభు నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆలయంలో మేము అందరం ఉన్నట్లుగా ఆ యొక్క 6-9 మధ్యలో ఆ ఎత్తబాటులో మేము అందరం ఉన్నట్లుగా నీ కృప చూపమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా సహోదరుడు చేసిన ప్రార్థన అంతటితో మేము ఏకీభవిస్తా ఉన్నాం. అవును నాయన, ఆ పలకబడిన ప్రతి మాటలో మేమందరం ఉన్నాము నాయన. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. సాక్ష్యములు చెప్పినటువంటి ఆ కుమారుని కుమార్తెను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ చిన్న కుమార్తె మెరిసిని కూడా ఇంత చిన్న వయసులోనే మీరు బలంగా వారిని పెంచుటకు మీరు కృప కలిగించిన విధానం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని దీన్ని మాదిరిగా తీసుకుని అందరూ సిద్ధపరచబడలాగిన బలమైన ప్రేరేపణతో ముందుకు తీసుకెళ్ళండి నాయన. అంతేకాకుండా తమ గుప్పిల్లు ధారాళముగా విప్పి కానుకలు సమర్పించిన ప్రతి ఒక్కరి హస్తాన్ని కూడా దీవించండి.
నీ ప్రేమైన పిల్లలు తిరిగి చేయబోతున్న ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు తమ కుడి హస్తాన్ని పైకెత్తి ఉండగా, ఎందరైతే నీవు స్వస్థపరచు యెహోవానియు, యెహోవా రాఫా నేటికి అలాగే ఉన్నాడనియు, సమస్తమును కూడా నీ నామములో నిరంతరం ఏకరీతిగా జరుగుతున్న నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో పరలోకములో నుంచి దేవుడు మనకి ఇదివరకు అనుగ్రహించిన స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. నీ పరిపూర్ణమైన స్వస్థతను బట్టి నీకు వందనాలు నాయనా. అవిశ్వాసమేమీ లేకుండా విశ్వాస సంబంధమైన జీవితాలతో ముందుకు సాగునటువంటి ఒక గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించు ఆయన. సమీపమవుతున్నటువంటి కాలం యొక్క ముగింపును బట్టి మా జీవితాల్లో మేము ఎక్కడ నిలబడి ఉన్నామో, ఇంకా ఉద్యోగాలు, తినడము, త్రాగడము, పండుకోవడము, ఇల్లు కట్టుకోవడము, వాహనాలని, ప్రయాణాలని, ఉద్యోగాలని, వ్యాపారాలని, ఓ నాయనా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా ఇతబాటు కోసం మీరు సిద్ధపడినట్లుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఈ సంగతులు ప్రభు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండలాగున, ఏ ఒక్కరి తలపై నుంచి వెళ్ళకుండా ఉండలాగున నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.